వేదకాలం నుండి ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా రకరకాల సంగీత వాద్య పరికరాలు ఉన్నాయి. దాంట్లో వీణ ప్రత్యేకత ఏమి? ఇష్టంగా వాయించుకోవడం. మనకి త్యాగరాజస్వామి వీణ వాయిస్తారు, దీక్షితారు వీణ వాయిస్తారు, శ్యామశాస్త్రి వీణ వాయిస్తారు. సంగీత వాగ్గేయకారులందరూ వీణ ఎందుకు వాయిస్తారు అంటే దాదాపు 50 ఏళ్ల పాటు మీరు కచేరీలు ఇస్తున్నారు, సాధన చేస్తూనే ఉన్నారు, పిల్లలకు నేర్పిస్తూ కూడా ఉన్నారు. మీకు బాగా గుర్తుండిపోయిన లేదా ఛాలెంజింగ్గా అనిపించిన కచేరీ ఏది? నేను ఒక కచేరీ వాయించి బయటికి వస్తుంటే ఒక రిక్షావాడు, నీ వల్ల నా గిరాకీలన్నీ పోయినాయి సార్ అన్నాడు. ఏమైనా నీకెళ్ళ గిరంటే నేను ఇట్లా పోతున్నాను, మీరు అక్కడ వస్తున్నది, నేను మొత్తం వింటూ కూర్చున్నాను, నా గిరాకీలన్నీ పోయాను. ఏహి వరుణ ఏహి ఇంద్ర ఓం నమో భగవతే వరుణాయ. తంత్రి వాద్యాల్లో రారాజు వీణ, సరస్వతి వీణ కచ్చెపి, నారదుడి వీణ మహతి. గుండెల్లో ఉప్పొంగే ఆనందానికి పోలిక చెప్పాలంటే కోటి వీణలు మోగాల్సిందే. తెలుగు గడ్డ మీద ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, ఇలా వీణా వాదనలో ఎందరో అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవారున్నారు. ఆ వైభవోజ్వల వీణా వాదన వారసత్వంగా ధూళిపాళ శ్రీనివాస్ 50 ఏళ్లుగా వీణ మాధుర్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. వీణ మీటులో ఆయన చేసిన ప్రయోగాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కళ్ళు మూసుకుని వింటుంటే ఆయన వీణ వెంట గిటారు పలుకుతుంది, వయోలిన్ పలుకుతుంది. ఒక వీణ 5 వీణలై కదిలి మోగుతున్నట్లుంటుంది. శాస్త్రీయ సంగీత నియమ నిబంధనలు, ఆచార సంప్రదాయాలను అతిక్రమించకుండా ఆ పరిధిలోనే వీణా వాదనను ఆధునీకరించడం ఆయన ప్రత్యేకత. కొత్త తరం కోరుకునే గాన రుచులను ఆ తీగల్లో పలికించడం ఆయన శైలి. ఐక్యరాజ్య సమితి వేదిక మీద భారతీయ వీణను వాయించిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడు ఆయన. ప్రతిష్టాత్మకమైన లండన్ క్వీన్ ఎలిజబెత్ హాల్లో వీణ వాయించిన తెలుగువాడు. లెక్కలేనన్ని అవార్డులు, బిరుదులు పొందినవాడు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు ఎందరో ప్రముఖులను తన వీణామృతంలో ఓలలాడించినవాడు. అనేక ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో వీణను మంత్రమయం చేసి వాయించినవాడు. ఆంధ్ర వైభవం, కూచిపూడి నృత్య వైభవం లాంటి నృత్య రూపకాలకు సంగీతం కూర్చినవాడు. వీణ నేర్చుకునే వారి కోసం పాఠాలను రాసినవాడు. వీణను విద్యగా నేర్పుతున్నవాడు. ఇలా ధూళిపాళ శ్రీనివాస్ గురించి చెబితే మాటలు చాలవు. ఆయన మీటే వీణా గానాన్ని వింటే వీణులకు విందు, అనుభవిస్తే హృదయానికి విందు. నమస్తే, ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. తెల్ల తామర మీద హాయిగా కూర్చున్న అన్ని తెల్లటి ఉపమానాలే ఉన్న తెల్లటి నురగ, తెల్లటి నది, తెల్లటి వస్త్రాలు కప్పుకుని ఎన్ని ఉన్నా సరే మధ్యలో ఒక మాట, యా వీణా వరదండ మండితకర. ఆమె చేతుల్లో వీణ ఉంది. సరస్వతి వీణ పేరు కచ్చెపి, నారదుడి వీణ పేరు మహతి. ఇలా ఒక్కొక్కరి వీణలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇలా తెలుగు సమాజంలో నూజివీడు వీణ, విజయనగరం వీణ, ఎన్నెన్ని వీణలు శతాబ్దాల తరబడి ఉంది. వేదకాలం నుండి వీణకు ఆధ్యాత్మికతకు, వీణకు సామాజిక సంగీతానికి అంతులేని సంబంధం ఉంది. వీణను రారాజుగా నిలబెట్టి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి కొనసాగింపుగా ధూళిపాళ శ్రీనివాస్ గారు 5 దశాబ్దాలుగా ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ విద్యార్థిగా సాధన చేస్తూనే ఉన్నారు.
వీణలో ఆయన చేయని ప్రయోగం లేదు. అలాంటి వీణా విద్వాంసుడు ధూళిపాడ శ్రీనివాస్ గారితో ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమంలో సంగీతానికి, ఆయన ప్రయాణానికి, ఆయన చేసిన ప్రయోగాలకు ఎవరు కారణం, వాటికి వస్తున్న స్పందన ఏమిటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం మధు గారు. ప్రత్యేకించి వీణ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. సగటు సంగీత అభిమానిగా ఎందరో వేల మందో కోట్ల మందో మీకు అభిమానులు ఉన్నట్టు నేను ఒక అభిమాని. అయితే మిమ్మల్ని లోకానికి పరిచయం చేయాలన్న ఆతృత మాత్రం ఉంది. ఆ నేపథ్యం నా దగ్గర 30-40 ప్రశ్నలు ఉన్నాయి. ఇవి అడగడానికి కూడా నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీటిల్లో నుంచి వీలైనన్ని అడుగుతాను. మనకు సంప్రదాయంగా ఏ కార్యక్రమం అయినా ప్రార్థనతో ప్రారంభించడం ఆనవాయితీ కాబట్టి ముందు మీరు ఏదైనా గణపతి ప్రార్థనతోనే మొదలు పెడదాం. ఇప్పుడు మన చర్చలోకి వెళదాం. దాదాపు 50 ఏళ్లుగా మీరు వీణా సాధనలో ఉన్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తున్నారు, వీణ నేర్పుతున్నారు. మీ దగ్గర నేర్చుకుని కూడా బాగా సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మీకు చిన్న వయసులోనే వీణ నేను పట్టుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఇంట్లో ఉన్న వాతావరణం ఏమిటి? మా అమ్మగారు వీణ వాయించేవారు, పాట పాడేవారు. మాది యాక్చువల్గా తాడేపల్లిగూడెం అమ్మగారిది, నాన్నగారిదేమో రాజమండ్రి. సో ఆ గోదావరి ప్రాంతాల్లో అందరికీ సంగీతంతో ఏదో విధంగా అనుబంధం ఉండేది. మా అమ్మమ్మ గారు హార్మోనియం వాయించేవారట. సో మా అమ్మగారు అలాగా ఎస్ జానకి అని సినిమా వోకల్ ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు కదా, వారు మా అమ్మగారు కలిసి నేర్చుకున్నారు సంగీతం. చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రాక్టీస్ చేశారు. ఆవిడ చెన్నై వెళ్ళిపోయారు, మా అమ్మగారు మా నాన్నగారుతో పాటు హైదరాబాద్ వచ్చేసారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు అనుకోకుండా ఇల్లు కోసం వెతుకుతూ ఉంటే మాకు తిరుచినాపల్లి నుంచి ఒక తమిళియన్స్ ప్రేమించుకొని హైదరాబాద్కి వచ్చారు. ఆ రోజుల్లో 1950s 60sలో. కానీ అప్పట్లో ప్రేమ వివాహాలు ఇష్టపడేవారు కాదు పెద్దలు, ఊరు నుంచి తరిమేస్తే వచ్చేసారు హైదరాబాద్. వారు నేర్చుకున్న విద్వాంసులు ఎవరంటే అలత్తూరు బ్రదర్స్ అని ఇండియాలో మహా పేరున్న విద్వాంసులు, వారి దగ్గర నేర్చుకుని హైదరాబాద్ వచ్చేసారు. సో మా వాళ్ళు ఇల్లు కోసం వెతుకుతుంటే వీళ్ళ ఇంట్లో సంగీతం వినిపిస్తుంటే మా అమ్మగారు లోపలికి వెళ్ళడానికి జంకి బయటే కూర్చున్నారు. ఎన్ని గంటలు? 4-5 గంటలు కూర్చున్నారు. వాడు సంగీతం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి చూడంగానే మా అమ్మగారు కనిపించారు. వాళ్ళు తమిళియన్స్. ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే, నేను సంగీతం ఆంధ్రా నుంచి వచ్చేసాను, సంగీతం నేను నేర్చుకుంటాను, మీది విని ఆగిపోయాను, నేను వీణ వాయిస్తాను, పాట పాడతాను. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికంటే ఇల్లు కోసం వెతుకుతున్నాను. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ విధి ఎలాగా కలిపింది, అక్కడ తిరుచినాపల్లి, ఎక్కడ ఆంధ్ర, వాళ్ళిద్దరు మా అందరు కలిసి హైదరాబాద్లో కలిపాను. సో వాళ్ళకి పిల్లలు లేరు. అయితే మన ఇంట్లోనే వీళ్ళు సంగీతం వాళ్ళు అంటున్నారు కదా, మన ఇంట్లోనే వాళ్ళ అద్దెకుంటూ, వాళ్ళ ఇంట్లో వ్యూవర్స్, వాళ్ళ టెనెంట్స్, మేము సబ్ టెనెంట్స్. మా అమ్మ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్లాగానే ఉంటూ, సో అప్పుడు మేము 6 సంతానం, 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. మాకు సంగీతం అంతా ఆయన టీజీ పద్మనాభం గారని చాలా విద్వాంసులు అనమాట. అప్పట్లో హైదరాబాద్ దాంట్లో నిజాం టైంలో ఆయన విద్వాంసులు. హైదరాబాద్లో ఉండే 2-3 విద్వాంసులు ఉండేవారు. అప్పట్లో తెలంగాణలో సంగీతం అసలు లేదు. వారు గుర్రాజాచారి గారు ఒకరు, మీకు ఫేమస్ హైదరాబాద్ బ్రదర్స్ అని శేషాచారి రాఘవాచారి గారు, వాళ్ళ నాన్నగారు ఒకరు. అట్లా 2-3 ఫ్యామిలీసే ఉండేవి హైదరాబాద్లో, అందులో వీరొకరు. సో వారు పాట పాడుతుంటే మా అమ్మగారు వారి దగ్గర నుంచి గ్రహించి వీణ మీద ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మా 2 అన్నలకి మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగం. మా 2 అన్నలకు తమిళియన్స్లో సంగీతం ఉందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిని ఖాళీగా ఉండనివారు, అందరూ సంగీతాల్లో ఉండాల్సిందే. మా 2 అన్నలకి ఒక మృదంగం మాస్టర్ని, సుదర్శనాచారి గారిని, ఆయన ఓల్డ్ సిటీలో ఉండేవారు. వారిని మా ఇంటికి పిలిపించి మా 2 అన్నలకి సంగీతం మృదంగం నేర్పించారు. సో అప్పుడు ఇదంతా నాకు 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నప్పుడే. సో ఇంట్లో ఆల్రెడీ 2 మృదంగిస్టులు ఉన్నారు, నన్ను కూడా మృదంగంలో మొదలుపెట్టారు. ఆల్రెడీ 2 ఉన్నారు, నువ్వెందుకురా ఈ వీణ ఎవరు చేయరు, నువ్వు వీణ చేయంటే వీణ ఆడవాళ్ళదమ్మా, నేను నేర్చుకోను అని చెప్పి నేను మృదంగం నేర్చుకున్నాను. కొంత మృదంగం నేర్చుకున్న తర్వాత వాళ్ళిద్దరూ నాకంటే బాగా వాయిస్తున్నారు, ఈయన వెనకబడిపోతానని నెక్స్ట్ పాట మొదలుపెట్టాను. సో 5-6 ఏళ్ళకి పాట గొంతు ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది.
సో వాటితో అమ్మ ఇది కూడా నచ్చలేదు అని ఒకటి, ఇంకా ఆఖరి మిగిలింది ఇంక వీణ ఒకటే, నేను నా ఇది జనరేషన్ కంటిన్యూ చేయాలి లెగసీ, వీణ నేర్చుకో నువ్వు అని చెప్పి వీణ మొదలుపెట్టారు. అప్పటికి నాకు 7 ఏళ్ళ 6 నెలలు ఎంతో ఉంటుంది. ఆ అదృష్టవశాత్తు ఆ వీణ ముట్టుకున్న తర్వాత ఒక 6 నెలల్లో మా అమ్మగారు ఏం చెప్తున్నా కూడా నెక్స్ట్ అని ఇష్టం పెరిగిపోయి, అమ్మ నువ్వు ఇవన్నీ నేర్చుకొని బేసిక్స్ ఇవన్నీ నేర్చుకునేంత ఓపిక లేదు నాకు, నువ్వు ఏదైనా చెప్పు, నేను 1000 సార్లు వాయించేసి అడ్వాన్స్ స్టేజ్ మీద వాయిస్తారు, నాకు అవి కావాలి, వర్ణాలు కీర్తనలు కావాలి, నేను బేసిక్స్ నేర్చుకోను అంటే, ఇవన్నీ నేర్చుకోకపోతే అది రాదురా అనేది మా అమ్మ. సో లేదు నువ్వు ఒకటి చెప్పు, అది వాకపోతే నేను వెనక్కి వచ్చేస్తాను అని. సో ఒక్క అలంకారాన్ని నేను ఒక 10,000 సార్లు వాయించి, అమ్మ నువ్వు ఏదైనా వర్ణం చెప్పవే నువ్వు, మోహన వర్ణం అంటే ఆ ఒక్క వర్ణం నేర్పేస్తాను. మళ్ళీ అందులో నువ్వు 20 వర్ణాలు నేర్చుకోవాలరా, కీర్తనలకు వెళ్ళాలంటే వద్దు, ఇదే 1000 సార్లు వాయిస్తే నాకు కీర్తన చెప్పేసి, అలా ఒక్క మోహన వర్ణం నేర్చేసుకొని వెంటనే వాతాపి గణపతి కీర్తన నేర్చేసుకున్నాను. అంటే నాది ఈ కట్టే కొట్టే తెచ్చే అంటారు కదా, బేసిక్స్లో 2, తర్వాత ఒక్కటే స్వరజతి, నెక్స్ట్ మోహన వర్ణం, తర్వాత 2 కీర్తనలు. ఆ తర్వాత ఈ సంగీతంలో ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ ఆల్రెడీ బుక్లో ఉన్నవి. మీకు వెస్ట్రన్ మ్యూజిషియన్స్ ఎదురుగుండా నోటేషన్ పెట్టుకుంటారు, ఫిక్స్డ్ మ్యూజిక్. ఇదంతా మిమిక్రీ అనమాట. మనం సొంతంగా మనోధర్మం, అంటే సంగీతం మనకి ఏమర్థమైంది, తర్వాత మనం ఎలా ప్రదర్శన చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక 2 గంటల నిడివిలో మనం త్యాగరాజ స్వామి కీర్తన వాయిస్తాం, అది కీర్తన యొక్క తాలూకు నిడివి 4 నిమిషాలే. దానికి ముందు అందులో వాడే స్వరస్థాలాన్ని మనం ఎలాబొరేట్ చేయాలి, దాన్ని మనం రాగాలాపన అంటాం. ఆ కీర్తన అయిపోయిన తర్వాత అకారాన్ని రాగాలాపన అంటాం, అందులో వాడే అకారాన్ని మనం స్వరరూపంలో ప్రదర్శిస్తే దాన్ని స్వరకల్పన అంటాం. అది కీర్తన తర్వాత లయబద్ధంగా చేస్తాం. రాగాలాపనకి తంబూరా ఉంటే సరిపోతుంది, కీర్తన ఏ స్పీడ్లో అన్నామో అదే స్పీడ్లో దానికి ఇంకా స్వరకల్పన మనకేం అర్థమైంది దానికి. ఈ మనోధర్మ సంగీతం దగ్గర చాలామంది ఆగిపోతారు. కోట్ల మందిలో ఒకళ్ళిద్దరికి అలా అయిపోతుంది. అప్పుడు 4-5 కోట్ల మంది జనాభాలో మీరు బాగా వాయించే వాళ్ళని పెడితే 5-6 కూడా ఉండరు. అంటే అంత కష్టమైన ప్రక్రియ. ఎందుకు కష్టం అంటే మ్యూజిక్ అంతా కూడా మ్యాథమెటిక్స్. సంగీతం అంతా ఒక నిర్దిష్టంగా కొలమాలలో నిర్దేశించబడింది. మనం ఆది తాళం అనేస్తాం. ఆది తాళంలో సారీగామా పాదానీసా, అందులో ఇటు 8 స్వరాలు అటు 8 స్వరాలు. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇటు 8 అటు 8 మనం స్లోగా పాడుతుంటే, పైకాలం పాడితే దాన్ని డబుల్ స్పీడ్ చేస్తే ఇటు 16 అటు 16 అయిపోతాయి. అసలు ఈ 8 ఎన్ని రకాలుగా మనం ప్రదర్శించవచ్చు, 16 ఎన్ని రకాలుగా ప్రదర్శించవచ్చు అని నేను మనోధర్మ సంగీతంలో మా అమ్మగారు ఇంతవరకే నాకు తెలుసు, ఇక్కడి నుంచి అడ్వాన్స్ నాకు తెలియదు అంటే, ఇంకా పాతకాల విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ అని, అప్పటి కాలం వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది క్యాసెట్లే అప్పట్లో మనకి చూడడానికి అవకాశం ఉండేది. ప్రత్యక్షంగా గురువు ఎవరు లేరు మీకు? మా అమ్మగారే మా గురువు గారు. అక్కడి నుంచి 18 వచ్చే వరకు ఈ క్యాసెట్లే నా గురువులు. పెద్ద విద్వాంసులు ఎవరు పాటినా అది వినడం, ఇంట్లో వచ్చి సాధించడం. మా అన్నయ్యలు మృదంగం వాయించేవారు కదా, మా పెద్దన్నయ్య బాగా సాధన చేయాలంతే, కొట్టి ఏం చేయాలో గురుస్థుతిలో క్యాసెట్ గురుభ్యం నమః అనొచ్చు. కానీ మా పెద్దన్నయ్య మృదంగం వాయిస్తూ పాట పాడేవాడు, ఇష్టం అనమాట. అంటే ఇంట్లో సంగీతం ఆ తమిళియన్స్ ఇంట్లో ఉండడం వల్ల ఆయన చాలా స్పీడ్గా పాడేవాడు. మా పెద్దన్న కూడా అకారాలన్నీ అవన్నీ నువ్వు వీణ మీద వాయించరా అనేవాడు. ఎలా వాయించాలంటే తెలియదు, నువ్వు వాయించాలంతే, కొట్టేవాడు. సాధన చేసావా చేయలేదా, కొట్టడం మాత్రం కామన్, ప్రతిరోజు కొట్టడం కామన్. సో అట్లాగా అంటే ఇంట్లో వాళ్ళిద్దరూ ఈ చిన్నప్పుడే వాళ్ళు కూడా 10 ఏళ్ళకి 9 ఏళ్ళకి వాళ్ళు కచేరీలు చేసేవారు. సో బయట వెళ్ళి కచేరీలు చేయడం రావడం, ఇంకా నేను ఇలాగ ఉండిపోవడం, నువ్వు కూడా సాధన చేయాలి అనేసరికి నాకు కసి పెరిగింది అనమాట. అప్పట్లో కాంపిటీషన్స్ ఉండేవి, వెళ్తే ఫస్ట్ ప్రైజ్ రావాలి లేకపోతే లేదు. నా మెంటాలిటీ ఎలాగంటే, చిన్నప్పుడు అంటే మా అమ్మగారికి 4 సంతానం అయిపోయాక ఇంకా చాలు, ఇంకా అక్కర్లేదు అనుకుని మా అమ్మగారు ఈ పసుపుండలు, పిల్లలు పుట్టకుండా ఏం వేసుకుంటారో అవన్నీ ఆయుర్వేదం అన్నీ ఎక్కువ మోతాదులో వేసుకున్నారు. నేను పుట్టడమే ఈ బ్లాక్ టీవీలో నల్లగా పుట్టాను. ఒక 2 రోజులు ఆక్సిజన్ అయ్యిలో పెట్టిన తర్వాత బయటకు వచ్చాను. సో ఫుల్ ఆయుర్వేదిక్ బాడీ అనమాట. అంటే ఏది నార్మల్ కాదు, అంతా అబ్నార్మల్లే. సాధన చేయాలి, ఏదో ఒక పని చేస్తే ఇంకా అది 24 గంటల్లో 22 గంటలు అదే పని చేయాలి అనే కాన్సెప్ట్తో నా మైండ్ తయారైపోయింది, ఆయుర్వేదం బాడీలో అనమాట. సో ఆ సాధన కూడా ఏదైనా సరే, మా ఇంట్లో ఎవరు కొట్టారనుకోండి, వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీసుకునేవాడిని అంటే, నేను కుర్చీలో పడుకునేవాడిని, అన్నం తినేవాడిని. అందరూ అన్నం తింటుంటే ఉత్తి వైట్ రైస్ మాత్రమే తినేవాడిని, మిగతా అవేవి తినేవాళ్ళం కదా. అంటే వాళ్ళకి పనిష్మెంట్ అన్నారు, వాళ్ళు ఎక్కడ తినగలరు, ఇంకా వాళ్ళు మంచిగా పడుకుని నేను కుర్చీలో పడుకుని వాళ్ళు ఎక్కడ నిద్ర వస్తుంది. ఇదే నా రివెంజ్ చిన్నప్పట్లో. అంటే రావణాసురుడు మనం చూడలే కానీ ఎంత ఉంటుందో అగ్రెషన్, అంత అగ్రెషన్ నాలో ఉంది. అట్లా సాధన నాకు నేర్చుకునే దశలో ఎన్ని గంటలు రోజుకు మీరు సాధన చేశారు? చిన్నప్పుడు నేను 2 గంటలతో మొదలుపెట్టాను, నా 7వ ఏట 8వ ఏట. ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో అంటే సాయంత్రం 5 కాగానే మాకు తోటి ఫ్రెండ్స్ అందరూ ఆటలు, క్రికెట్లు, ఆ పరిగెత్తే ఆటలు, ఏ పరిగెత్తే ఆటలు, మైండ్ అంతా ఆటల మీదే ఉండేది. సో 7వ ఏట అందరి పిల్లలతో ఎలాగ ఆడుకునేవాళ్ళు అలాగ 4-5 గంటలు ఆటల మీదే. మా అన్నయ్య వస్తే అంటే దీని మీద ఇంకా అప్పటికి ఫోకస్ వెళ్ళలేదు, సాధన చేసేవాడిని కానీ ఫోకస్డ్గా ఇదే నా ప్రొఫెషన్ అనేది నేను డిసైడ్ అవ్వలేదు ఇంకా.
సో మా అన్నయ్య వస్తున్నాడు కాలేజీ నుంచి అనగానే ఇక వీణ తీసుకుని వాయించడం మొదలుపెట్టేవాళ్ళు. ఎక్కడైనా కాంపిటీషన్స్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ రావడం మొదలెట్టడంతో పెద్ద పెద్ద విద్వాంసులు మా ఇంటికి వచ్చి వీడికి ఏదో బ్రైట్ ఫ్యూచర్ ఉంది, వీడిని వదిలిపెట్టద్దు, ఇలాగా సాధన చేయించండి బాగా అంటే వాళ్ళ మాటలు వింటూ తర్వాత నాకు 9వ ఏట, ఇంక 7వ ఏట మొదలుపెట్టిన 9:30 ఏటకి నాకు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇలా అబ్బాయి బాగా వాయిస్తున్నాడు అంటే, అప్పట్లో బాలగాన కచేరీని చిన్నపిల్లలు టాలెంటెడ్ మ్యూజిషియన్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు. ఎక్కడ నా మొదటి ప్రోగ్రాం కాశీలో పెట్టారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి అక్కడ వాయించిన తర్వాత మిగతా అందరి పిల్లల కంటే నా ప్రోగ్రామ్ ఎక్కువ అప్రిసియేషన్ రావడం, అవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళి అదే నేను ఏదో పెద్ద దీంట్లో అవకాశం ఉంది, హీరో అయిపోయేలాగా ఉన్నాను. అది అయిపోగానే మళ్ళీ అన్ని ప్రోగ్రాంలు అయిపోయాక మళ్ళీ వన్స్ మోర్ మా వీణా ప్రోగ్రాం కావాలని అందరూ గొడవ చేస్తున్నారు అనేసరికి ఇంక అప్పట్లోనే నేను హీరో అయిపోయినట్టు వచ్చేసింది లోపల. ఇంత దానికే ఇలా ఉంటే ఇంకొంచెం బాగా వాయిస్తే అంటే ఎవరికన్నా కూడా నేను బాగుండాలి, ఎవరికైనా నేను బాగుండాలి అనే ఒక కసితో చేశాను. నాకు ఈ విద్య మీద భక్తి కంటా కూడా కసితో మొదలుపెట్టాను. ఫస్ట్ మెల్లగా ఆ సౌండ్ లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ టైం కన్స్యూమింగ్ అండి. మ్యాంగో చిన్న పండు నుంచి పెద్దగా అయ్యి రైప్ అయ్యి దాంట్లో స్వీట్నెస్ రావడానికి ఎంత టైం పడుతుందో ఈ ప్రాసెస్ ఎవరికైనా ఒకటే. నాకు కొంచెం త్వరగా ఎందుకు వచ్చిందంటే అన్ని ఎక్స్ట్రా గంటలు పెట్టాను. రోజుకి 2 గంటలు 20 ఏళ్ళు పెట్టే బదులు రోజుకి 7-8 గంటలు 10 ఏళ్లలో పెట్టేశాను. ఇవన్నీ పెడుతూ పోతుంటే పాతకాల విద్వాంసులు ఎలా పాడేవారో అవన్నీ రాసుకునేవాడిని. రాసుకొని దాన్ని నోటికి మననం చేసి దాన్ని అంతా లయబద్ధంగా పెట్టి తర్వాత అందరి వీణలు వాయిస్తూ ఉంటే ఈ పాట ఏమో ఈ స్టాండర్డ్లో ఉంటుంది, వీణేమో ఈ స్టాండర్డ్కి ఆగిపోతుంది. ఎక్కడ వీణకి జనాలు ఉండరు. అంటే జనాలని అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏదో దీంట్లో యాడ్ చేయాలి మనం అనే ఒక కాన్సెప్ట్ది. ఇంకా ఏం చేయొచ్చు అని హిందుస్థానీ వాళ్ళవి వెస్టర్న్ వాళ్ళవి వింటుంటే అంతే స్పీడ్ చాలా ఉంది. స్పీడ్లో మళ్ళీ మెరకిల్స్ గిటార్ వాళ్ళు వాయిస్ ఉంటే మళ్ళీ గిటార్ వీణ ఒకటిలాగానే ఉంటాయి, కానీ గిటార్కి అప్రిసియేషన్ ఎక్కువ, వీణకి లేదు. అంటే ఒక లాగు స్లోగా ఉండడం మూలానే దీన్ని మనం ఎలాగైనా వేగం చేయాలి, దీంట్లో వేగాన్ని వృద్ధి చేయాలి, క్లాసిజం పోకుండా. మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి ఈ క్లాసిజం మీద చాలా ఇష్టం. ఎందుకంటే వేదం చదివినట్టే వేదం చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మమ్మల్ని అర్థం చేసేవాళ్ళు సందుకు 10 మంది ఉంటారు. కాబట్టి పినకిల్ అట్లా హీరోలానే ఉండాలి, కానీ జనాలకి అర్థమయ్యేలాగా మనం కష్టపడాలి. ఈ కాన్సెప్ట్కి నాకు చాలా ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ల పాటు రోజుకి 7-8 గంటలు వీణ ప్లస్ పాట. ఎందుకంటే 4 గంటలు వాయించేసరికి స్కిన్ మండుతుంది, స్కిన్ మండిపోతుంటుంది, దానికి రెస్ట్ కావాలి. అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ టైం అంతా దాని గురించి రీసెర్చ్ చేయడం అనమాట. ఏం చేయాలి, ఒక 4 సౌండ్లు కావాలంటే సంగీతంలో ఎలా ప్రదర్శించాలి, మ్యాథమెటిక్సే. మ్యూజిక్ మనకు సంగీతంలో ఏమంటారంటే శృతి మాత లయ పిత. శృతి అంటే ఈ 12 స్వరస్థానాలు శృతులు, అది అమ్మవారితో సమానం. ఈ శృతిలో ఒక లయలో ఉండాలి. ఆ లయ ఇక్కడ కుడి చేతి డ్రమ్మింగ్. మనం డ్రమ్మర్ ఏం చేస్తాడో అదే మనం స్ట్రింగ్ మీద చేస్తాం. ఇక్కడేమో లయ, ఇక్కడేమో శృతి. ఈ రెండింటిని మనం అద్భుతంగా కంపోజ్ చేస్తే బయటికి కనిపించేది సౌండే. మీకు రైల్వే ట్రాక్, రైలు స్పీడ్గా వెళ్తుంటే రైలు చూస్తాం, ఆ పటా కనిపించదు. కృషి అంతా పట్టాది నాన్నగారు, అమ్మగారు మాత్రమే కనిపిస్తూ ఉంటారు, మీ అమ్మగారు కృషి ఎంతో అని. అట్లాగా ఆ సంగీతం, ఆ రైలు ఉంది అంటే దాని కింద ఎలాగైతే పట్టాలు ఉంటాయో అలా సంగీతం ఉంది అంటే దాని వెనక లయ అంత ఇంపార్టెంట్. ఈ శృతి లయ మేళవించే సాధన చాలా కాలం పాటు అర్థం చేసుకోవడానికే ఫస్ట్ సరిపోదు, ఒక 10-15 ఏళ్ళు సరిపోదు. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు కాదు, ఎన్ని జన్మలైనా సరిపోదు అనే కాన్సెప్ట్కి వచ్చేసాం. ఎందుకు వచ్చాము అంటే ఒక 4 స్వరాలు కావాలంటే సంగీతంలో భూప్రపంచంలో ఎవరైనా 8 రకాలుగా ప్రదర్శించగలరు. ఒక 4 కావాలంటే 1-1-1-1 టట్ 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 టట్. వేరే ఏ స్వరస్థానాల కాంబినేషన్లు పెట్టుకున్నా అది టట్ 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 4 ప్లగ్స్తోనే చేస్తాం. ఇంకోటి 3 ప్లగ్స్తో కూడా 4 టా టట్ టా. ఆ మొదటి స్వరస్థానం దీర్ఘం, టా టట్, ఇది 2వ షేప్ ఆఫ్ 4. నెక్స్ట్ టట్టాట, ఆ 2వ స్వరస్థానం దీర్ఘం, టట్టా, ఇది 1-1-2. నెక్స్ట్ 2-2, 3-1, 1-3-4. ఒకటి ప్లగ్ తోటే 4 అయిపోతుంది. 1-1-1, 4 ఒక ప్లగ్ చేసి 4 వెయిట్ చేయడం. అంటే ఒక 4 స్వరాలు కావాలంటే 8 విధానాలుగా మనకు వస్తుంది. ఇంకో 9 రాదు రమ్మన్నా కూడా. సో 4కి ఇలా అయిందంటే 3కి ఎన్ని వస్తాయి? 3కి 4 విధానాలు వస్తాయి. 3కి 4 విధానాలుగా 1-1-1, 2-1, 1-2, 1 సైలెన్స్. ఇట్లా ప్రతిదానికి 2 కావాలంటే 2 విధానాలు, 1-1 ఆర్ 1 సైలెన్స్. 2కి 2 వచ్చాయి, 3కి 4 వచ్చాయి, 4కి 8 వచ్చాయి, అంటే డబుల్ మల్టిప్లై అవుతుంది. 5కి 16 రావాల్సిందే. ఆ 16 ఏమిటి అంటే వెతుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ ఎలా 16 ఎలా రావాలి? ఇప్పుడు 16 రావాల్సిందే. ఎందుకంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ 2n-1 అని ఒక మ్యాథమెటిషియన్ చెప్తే తెలిసింది, కానీ నాకేం తెలియకుండానే నేను చేసేసుకున్నా 16 అని. ఎలా వచ్చిందంటే తెలియదు, నేను ఇలా చేసుకుంటూ పోయా. 16 తర్వాత 17 రాలేదు, నాకు 16 వచ్చాయి. ఆ తర్వాత 4 అయితే 8 వచ్చాయి కాబట్టి 5 16. 6 కావాలంటే 32, 6 స్వరస్థానాలు కావాలంటే 32 విధానాలు. నెక్స్ట్ 7 కావాలంటే 64, 8 కావాలంటే 128. సో ఇట్లాగా నెంబర్ 8కి 128 అయిపోయింది. అలా 16 కావాలంటే
16 అక్షరాల సంగీతం అంటే ఒక 4 బీట్లలో సంగీతం నింపాలంటే వీ హ్యావ్ మోర్ దాన్ 32,000 కాంబినేషన్స్. 32,000 ఒక 4 బీట్సే. ఆది తాళం అనేది 8 బీట్స్ ఉంటుంది. 8 బీట్లు కావాలంటే 32 అక్షరాలు. 2⁻31 అంటే 150 కోట్ల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్క ఆవర్తం సంగీతంలో మనకు అర్థం కావాలంటే 150 కోట్ల విధాలు ఉన్నాయి. అది ఒక జన్మ కాదు, 10 జన్మలైనా చాలదు. అప్పుడు అర్థమైపోతుంది మనం జస్ట్ సముద్రంలో ఒక నీటి బొట్టు. వేదకాలం నుండి ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా రకరకాల సంగీత వాద్య పరికరాలు ఉన్నాయి. దాంట్లో వీణ ప్రత్యేకత ఏమిటి? వీణ కింగ్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు. మన కర్ణాటక సంగీతం కూడా ఫస్ట్ మన హిస్టరీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని ఓపెన్ చేస్తే సంగీతం ఎలా ఉండాలి అంటే వీణలో వచ్చే నాదం ఎలా ఉంటుంది, ఏవైతే నాదం వస్తుందో అదే మనం గాత్రాల్లో పలికించాలి. వీణలో వచ్చేది బెంచ్ మార్క్ అనమాట. అదే మనకు శాస్త్రంలో ఫస్ట్ ప్లే అనమాట. ఎందుకు వీణ కింగ్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ కాకుండా మనకి హార్మోనియం ఉంది. ఒక స్వరస్థానం నుంచి స్వరస్థానంకి వెళ్ళాలంటే అన్ని ముక్కలు కంటిన్యూటీ ఉంటుంది. 4 ముక్కలు 25 25 25 25 లాగా వచ్చింది. అదే మనకి ఫ్లూట్ కావాలనుకోండి, ఫ్లూట్ కావాలంటే దానికి హోల్ తీస్తే నాదం బ్రేక్ అయిపోతుంది. సో నాదం కట్ అయిపోతుంది. నాదం కంటిన్యూస్గా ఒక సరిగమని ఎన్ని విధాలుగా మనం పలికించవచ్చు అనేది ఒక వీణ మీదే ఉంటుంది. ఇప్పుడు మ్యాండోలిన్ ఉంటుంది, తర్వాత గిటార్ ఉంటుంది, తర్వాత ఇంకోటి లేదు. అదే మనకి మా గాని ఇలా గమకం చేస్తూ వచ్చింది. ఆ గాని మాని మీరు ఉయ్యాలో ఊగినట్టు వచ్చే అద్భుతం సౌండ్ వీణలోనే వచ్చింది. తర్వాత సారీ అయిపోయిన తర్వాత గామా రీలో వచ్చేసింది. మొత్తం ఇది ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్లో సాధ్గా. మనకి గోటు అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, జారాల్సిందే. సౌండ్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. వైలిన్ ఉంది, సౌండ్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్లకుండానే ప్రదర్శించవచ్చు. సో కట్ నోటు, కంటిన్యూస్ నోటు, జంట, స్ఫురితం అని ఇలా మనం అంటూ ఉంటాం. ఇవన్నీ సౌండ్ ప్రొడక్షన్లో భాగాలన్నమాట. అలా అన్ని రకాల సౌండ్ ప్రొడక్షన్స్ వీణలోనే సాధ్యం. ఇప్పుడు మీరు ఇన్ని ప్రయోగాలు చెబుతున్నారు, చేశారు. మీరు చేసిన ప్రయోగాలు మాలాంటి వాళ్ళు బయట చెప్పుకుంటున్నాం. మీకు ముందు నేను ఇలా కాదు, అందరిలాగా సాధారణంగా వాయించకూడదు, ఇన్ని ప్రయోగాలు ఇంత ఉంది అని మీకు బాగా మార్గదర్శకంగా అనిపించిన వాళ్ళు ఎవరు? ఎస్ బాలచందర్ అని మహా వైణికుడు. రావణాసురుడు తర్వాత మళ్ళీ రావణాసురుడు మనకి కనిపించే రావణాసురుడు. ఈ కలియుగంలో అలాంటి వైణికుడు లేడు అనే అద్భుతంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఎలాగైతే 4 స్వరాలు మనం పలికించామో, ఒక స్వరంలో ఉంటూ 4 స్వరాలు పలికించాం. ఆయన ఒక స్వరంలో ఉంటూ 12 స్వరాల లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇంకా మనకు ఆ స్ట్రింగ్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ బ్రేక్ అయిపోవాలి. ఆయనకి ఎందుకు అలా అనిపించింది అంటే ఆయన అసలు మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సస్పెన్స్ మూవీ డైరెక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఆయన ఎస్ బాలచందర్. ఆయనకి ఆ సీన్ అది అయిపోయింది. తర్వాత ఎందుకో సంగీతం మీదకి మూవ్ అయింది, హిందుస్థానీ నేర్చుకున్నారు, సితార్లో సౌండ్ ప్రొడక్షన్ క్లీన్ జర్నీ కంటే గమకం ఎక్కువ ఉంటుంది. అది ఆయన అయిపోయిన తర్వాత ఆయనకి ఎందుకో సితార్లో ఒక కంప్లీట్నెస్ రాలేదు, దాని నుంచి వీణకి మారాడు. అట్లా మారడం మూలన ఆ హిందుస్థానీ ఇదంతా ఉండే ట్రెడిషన్ అంతా తీసేసుకొని మన కర్ణాటిక్ ట్రెడిషన్ జోడించి ఆయన స్పీడ్ కూడా మామూలుగా అప్పటి వరకు ఉన్న వీణల కంటే 4 రెట్లు స్పీడ్ వాయించేవారు. 4 రెట్లు స్పీడ్ వాయిస్తూ అన్ని గమకాలు చేసేవారు. సో దాన్ని ఇంక కొంచెం అందంగా చేస్తూ ఆయన వాయించినవి ఇంకేమైనా ఉన్నాయా, ఆయన కాన్సెప్ట్ గమకము తర్వాత స్పీడ్ వాయించేవారు. ఆయన ఆ గమకంతో స్పీడ్తో కొన్ని తానం అనే దాంట్లో ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే దృష్టిలో ఆయన చేయాలనుకుంటే చేయలేదు. తర్వాత ఇంకొన్ని ఇలా గిటార్ లాగా మనం ఒకేసారి వాయించే విధానాలు ఉన్నాయి, అవి కొన్ని చేయలేదు. ఎందుకంటే ఆయన చేసే విధానానికే ఆయనకి టైం అయిపోయింది. ఆయన త్వరగా చనిపోయారు, 60 ఏళ్ళకే చనిపోయారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళకో వేయంటే ఇష్టం కలిగింది. ఆ 30 ఏళ్లలో ఎంత చేయాలో అంతా చేశారు. ఆయన చేసింది ఇంకొక భూప్రపంచంలో ఇంకో మానవ మాత్రుడికి అందదు. ఇంకా అది కాకుండా వేరే చేయడమే. ఇప్పుడు నేను కూడా అది చేసి ఒక 10 స్వరస్థానాల వరకు గుంజంగానే ఇంకా స్కిన్ అయిపోయింది. అంటే మనం దానికి కాదని అర్థమైపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, ఒకరిని చూసి అందరూ రాలేరు, అది వాడు మాత్రమే పుడతారు. అలాగా ఎస్ బాలచంద్ర ఆయన గమకంతో కూడిన సంగీతాన్ని ఆయన మాస్టర్ చేసేశారు. ఇంకా మనం చేయడానికి ఇంకేమీ లేదు. దాన్ని నేనేం చేశానంటే గమకంతో పాటు స్పీడ్ సపరేట్ కాంబినేషన్ రన్ను ఆయన చేయలేదు, రన్ను నేను చేశాను. ఇలాంటి రన్స్ ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన గమకం వెళ్ళిపోతే గమకం వెళ్ళిపోతుంది. ఒక స్వరాల్లో 4-5 స్వరాలు ఇలా క్లీన్ రన్ ఒకటి చేయలేదు, అది మనం చేయాలి. ఆ తర్వాత రైట్ హ్యాండ్ ప్లకింగ్. నాకు చిన్నప్పుడు 9వ ఏట నేను కచేరీ వాయించి కారెక్కి నేను నా శాలువా కారు బయట పడిపోయింది, లోపల తీసుకునే లోపల ఒక డోర్ వేసేసాడు డ్రైవర్. వేయడంతో ఈ మధ్యవేలు మీరు చూసారా, ఇక్కడతో ఆగిపోతుంది, దీనికంతే అయిపోయింది, కనెక్షన్ లేదు.
ఇంకా డాక్టర్ అన్నాడు ఇంకా ఈ వేలు మీకు పనికిరాదు వాయించడానికి అన్నారు. అయితే అంత బాగా 11 ఏళ్ళు 12 ఏళ్ళు 3 ఏళ్ళు సాధన చేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ లెవెల్ స్టేజ్కి వచ్చేసాను. కచేరీలు ఇవ్వడే స్టేజ్కి వచ్చేసాక ఇంకొక కుదరదు అంటే చాలా బాధ దుఃఖం వేసింది. మొదలు పెట్టకూడదు వీణ, ఇంక ఇందులో ఏదో మనకి ఉంది అని. అప్పుడు ఏం చేశాను, ఈ వేలు అంటే ఈ వేలు తర్వాత ఈ వేలు. ఇప్పుడు నాకు చూసారా అన్నిటికీ గోర్లు ఉన్నాయి. అంటే తీగని మనం మీటాలి. ఈ వేలు అయితే ఏంటి, ఈ వేలు అయితే ఏమిటి అనే కాన్సెప్ట్. అక్కడి నుంచి ఈ వేలుకి మైండ్కి మరి మసిల్ మెమరీ అంటారు, అలవాటు కావాలి కదా. ఒక సంవత్సరం పాటు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 మొత్తం అంతా ఈ వేలుతో వాయించారు. ఈ వేలు పెడితే బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, దీన్ని వాడుకోవచ్చు. ఇంకా 3 వేళ్లతో ఎవరూ చేయలేదు. ఇది ఎవరు చేయలేదు. అరే 3 వేళ్ళు బాగా వచ్చేసింది. తర్వాత ఇది ఒక 3 వేళ్ళు వాయించే విధానం చాలా రేర్. అందులో స్పీడ్ మెల్లగా వాయిస్తారేమో, ఒకళ్ళిద్దరు వాయిస్తారేమో, కానీ నాకు తెలిసి నేను విన్న వాళ్ళలో ఎవరు 3 వేళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు. దాన్ని స్పీడ్గా వాయించేది నేను ఒక్కడే. ఈ 3 వేళ్ళ కాంబినేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక జుగల్బందీ, అంటే వీణలు మనం ఏం వాయిస్తున్నామో ఇంకా వేరే ప్రపంచంలో చాలా ఇన్స్ట్రుమెంట్స్, ఇలాంటి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్రెట్ ఇన్స్ట్రుమెంట్, గిటార్. అదే అడగబోతున్నా. నేను ఒక 10 ఏళ్ళుగా మిమ్మల్ని వింటున్నా. కొన్ని అయితే ఏమైనా ఆడియో వేరే ప్లే చేసి ఈయన యాక్షన్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. బంటు రీతి కొలువు ఇట్లాంటివి. ఆ 20 నిమిషాలు ఇలా అసలు ఒక వీణ కాకుండా ఒక 10 వీణలు ఒకసారి వినపడినట్టు, ఒక 4 గిటార్లు పక్కన వచ్చినట్టు అట్లా వస్తుంది. మనిషి ఏమో మీరు ఒక్కరే ఉన్నారు స్టేజ్ మీద. అదేమిటి? దాని కంప్లీట్ నా సొంత ఆలోచన అది. ఎందుకంటే ఒకసారి వీణ వాయిస్తుంటే ఒకటేలాగా వస్తుంది, ఇంకా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా ఇక్కడ వేళ్ళు వాడుతున్నట్టు ఇక్కడ స్ట్రింగ్స్ కూడా మార్చచ్చు కదా అనే థాట్. ఇప్పుడు ఏదైనా భగవద్దత్తం అంటారు చూస్తారా, మనకు వచ్చే ఆలోచన అందులో మన గొప్పతనం ఏది ఉండదు అసలు. మనకు అలా రావడమే ఆ కోఇన్సిడెన్స్ అంటారు. అంటే మన ద్వారా ఏదో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని ఆ భగవంతుడు అనుకోవడమే మన అదృష్టం. మన ద్వారా జరుగుతుంది అంతే, మన వల్ల కాదు. వీఆర్ జస్ట్ ఇంటర్మీడియం అనమాట అంతే. సో ఎలాగైతే మనం ఇలాగా 3 వేళ్ళు ఇలా వాడుతున్నామో ఇక్కడ 2-3 తీగలు ఎందుకు వాడకూడదు? గిటార్ వాళ్ళు వాడతారు, గిటార్ వాళ్ళు వాయిస్తారు. ఇవన్నీ గిటార్ వాళ్ళు వాయిస్తారు, మనం ఎందుకు వాయించకూడదు? అంటే ఇది వాయిస్తే ఇదేమైనా శాస్త్రానికి విరుద్ధమేమో అని సగం మంది చేసి ఉండకపోవచ్చు, లేదు అది ఆలోచన రాక చేసి ఉండకపోవచ్చు, ఏదో మనకి ఇదిపిత్తంగా తెలియదు, కానీ ఎవరు చేయలేదు అంతవరకు. సో అప్పటి నుంచి నేను ఏం చేశానంటే నా ప్రతి కీర్తనలో, ఇప్పుడు మీరు మహాగణపతి వాయించాను నేను, అందులో మీకు చరణం కూడా అన్నాం అనగానే సడన్గా ఇంకొక మనిషి వచ్చి మనతో వాయిస్తున్నట్టు వచ్చేస్తుంది. సో అది ఇంకా దాన్ని నేను ఏం చేశానంటే ఉత్తి కీర్తనలో ఎందుకు, మనం రాగంలో తానంలో అన్నిట్లో పెట్టేయచ్చు కదా అని. మామూలుగా ఈ తాళం తీగలు పెట్టాలంటే అందరు చిటికిన వేలుతో పెడతారు. నేను ఇప్పుడు ఎందుకంటే ఈ 4వ తీగ అందాలి కాబట్టి ఇక్కడ ఈ కష్టం అవుతుంది చిటికిన వేలుతో. ఈ తంబు ఖాళీగా ఉంది కదా, ఏదైనా తీగలు కదిలించినవి కదా. మీకు భగవంతుడు అందరిలాగా 5 వేళ్లే ఇచ్చారు కాబట్టి 5కే ఇంకొక ట్రెండ్ ఉంటే అవి కూడా ఉపయోగించేవాడు. సో ఇప్పుడు మన వాయిస్తున్న ప్రతి దాంట్లో మ్యాథమెటిక్స్ ఉంది. మనకి ఎలాగైతే కంప్యూటర్లో 0s and 1s బైనరీ సిస్టంలో మనం అంటూ ఉంటామో, సంగీతం అంతా కాంబినేషన్ ఆఫ్ 2s and 3s. మీకు ఏ నెంబర్ కావాలన్నా అందులో ఒక 2 ఒక 3 ఉంటుంది. ఇప్పుడు 8 కావాలంటే మనం 4+4 అన్నాం, అది కాకుండా 8 3+5 అంతా మాడ్యులేషన్ చేయాలి. 3 తర్వాత ఈ 5లో మొదటి దానికి సౌండ్ ఇంక్రీజ్ చేస్తాం, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి మాడ్యులేషన్, సౌండ్ మాడ్యులేషన్ అంటాం. టారట్ట 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 టార 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 3 1. వీణ ఇటే కాదు, ఇటు కూడా తీగలు పెట్టచ్చు. తీగని కదిలించడమే నాదం వస్తుంది. తీగ కదిలితే ఇప్పుడంటే మీరు ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. మిమ్మల్ని అనుకరించడానికి లేదా మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు పోటీలు పడుతున్నారు. సాధన దశలో ఇంత పేరు ఉండదు. సాధన దశలో ఎందుకు వచ్చిన గొడవ, వీణ వదిలేద్దామని అనిపించలేదా? అనిపించింది ఎన్నోసార్లు అనిపించింది. ఇది మనకు కాదు. ఎందుకంటే
ఒక దురదృష్టం ఏంటంటే మన వీణకి సౌత్ ఇండియాలోనే, నార్త్ ఇండియాలో సితార్ చాలా ఫేమస్, అందులో వచ్చే స్పీడు గీడు వాళ్ళకి కర్ణాటక మ్యూజిక్లో వీణ పెట్టే అవకాశమే లేదు. ఇంకా వీణ ఎక్కడ వాయించాలి అంటే సౌత్ ఉండే 4 స్టేట్లలోనే వాయించాలి. దురదృష్టవశాత్తు చెన్నైలో ఎంత పెద్ద వైణికుడైనా సరే స్టేజ్ ఉండదు. వీణ అంటే పాఠాలు చెప్పుకోవడం తప్పించి ఎందుకు పని కదా, వాళ్ళు ఇష్టంగా వాయించుకోవడం. మనకి త్యాగరాజం వీణ వాయిస్తారు, దీక్షితారు వీణ వాయిస్తారు, శ్యామశాస్త్రి వీణ వాయిస్తారు. సంగీత వాగ్గేయకారులందరూ వీణ ఎందుకు వాయిస్తారు అంటే సౌండ్ ఎలా వెళ్తోంది అని దాన్ని వాళ్ళు తెలుసుకుని తర్వాత వాళ్ళు దాన్ని కంపోజ్ చేశారు మ్యూజిక్లో. అంటే వీణ అందు గురించే కర్ణాటక బేస్. సో జనాలకి ఏంటంటే ఆ సాహిత్యం వినిపించదు అంటే ఇందులో 2 రకాలు, ఫిజికల్ లెవెల్, దెన్ అడ్వాన్స్డ్ లెవెల్, ఎటర్నల్ లెవెల్. ఈ మెడిటేషన్ యోగా యూరోప్లో అంతా ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వింటారు, వాయిస్ వింటారు. ఎందుకంటే వాయిస్ ఇస్ అ డిస్ట్రాక్షన్, నాదమే కావాలి యూరోప్లో అంతా. వాళ్ళు నాదం బాగా వింటారు, అందుగురించి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ బాగా ఎక్కువ. మన దగ్గర సాహిత్యం కావాలంటే ఫిజికల్ లెవెల్లోనే ఉన్నారు జనాలు, అడ్వాన్స్ స్టేట్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి సాహిత్యం వినపడట్లేదు. తర్వాత వైలన్ పాట పాడంగానే వైలన్ వీళ్ళిద్దరు గివెంటేకి 2 యుద్ధాలు, సంగీతంతో 2 కొట్టుకుంటుంటే వీళ్ళు ఈ లెవెల్లో వినే ఆడియన్సే మనకి 80% ఉండడంతో తమిళనాడులో వీణకి అసలు ఆల్మోస్ట్ నిల్ నేమ్. చిట్టిబాబు గారు అంత వారికే అంత పేరు వాయిస్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ వాయిస్తుంటారు. చెన్నై సీజన్ వచ్చేసరికి 1-2 సభలు వాయిస్తారు. 1-2 వాయిస్తే అక్కడ అన్ని సభల్లో బాగుంటుంది. నన్ను ఏం చేసేవారంటే నేను దేశంలో ఉండట్లేదు అప్పుడు అని తప్పించేసుకునేవారు. ఆ ఇంట్లోనే సినిమాల్లో ఎక్కువ రావడం వల్ల బాగా పాపులర్ అయ్యారు. సినిమా వల్లనే ఎక్కువ పాపులర్ క్లాసికల్ కన్నా. సో వీణకి టేకర్స్ తక్కువ కాబట్టి అనవసరంగా ఈ ఫీల్డ్ తీసుకున్నామా అనే చాలా బాధ వేసేది అప్పట్లో. ఎందుకంటే కచేరీలు చాలా తక్కువ, మిగతా వాటితో కంపేర్ చేస్తుంది. ఎందుకంటే మనలో గంట 10వ వంతు జ్ఞానం ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కి పాడేస్తుంటారు, మనమేమో కిందే ఉండిపోతాం, కచేరీలు ఉండవు అని చెప్పి చాలా బాధ ఉండేది. భగవంతుడు అయితే ఇలా కొంచెం ఎక్స్ట్రాడినరీ స్పీడు చేస్తూ ఉండడం వలన ఒక కచేరీలో వీణ శ్రీనివాస్ గారు వీణ అంటూ ఉంటే వీణ శ్రీనివాస్ గారిది ఉండాలి అని ఒక గుర్తింపు వరకు రావడం అది అదృష్టం. ఇప్పుడు ఇప్పటిదాకా అకాడమిక్ చర్చ, ఇక పూర్తిగా మాకు సంబంధం లేని లేదా శ్రోతలుగా మేము ఎంజాయ్ చేస్తాము, మీ నైపుణ్యానికి సంబంధించినవి రికార్డ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 2 తీగలతో ఒకేసారి చేయడం, లేదా గిటారు వీణ కలిపి రావడం, ఇలాంటివి. అవి నిజానికి మీరు 20 నిమిషాలు వాయించినా 2 గంటలు వాయించినా కూడా వినడానికి మేము రెడీ. అయితే ఉన్న సమయంలోపు శ్రోతలకు అవి పరిచయం చేయాలి కాబట్టి వాటిని అడగడానికి కూడా అర్హత లేకపోవచ్చు నాకు, కానీ అవి పరిచయం చేయాలి, ఆ బాధ్యత ఉంది. కాబట్టి మొదటేమో 2 తీగలతో మీరు ఎట్లా వాయిస్తారు, అది ఏమిటి దాని నైపుణ్యం? 2 తీగలు వాయించాలంటే ఇందులో ఏంటంటే ఈ 4 తీగలలో మొదటి తీగ 3వ తీగ ఒకే శృతికి నియంత్రించబడ్డాయి. ఇది సా అని ఒక ఆక్టేవ్లో ఉంటే దాని కింద 12 స్వరస్థానాల కింద మళ్ళీ సా ఉంటుంది, జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా. ఈ 1, 3 ఒకటే శృతులు, 2, 4 ఒకటే శృతులు. ఇది పా అంటే 12 స్వరస్థానాల కింద మళ్ళీ పా ఉంటుంది సెల్లార్లో, అందుగురించి మంద్రంలో ఉంది. కీచు మంద్రం, ఇక్కడ తాళం తీగల్లో కీచు ఉంటుంది 12 స్వరస్థాల పైన సా. సో వీణంతా సాపాసాలే. సో దీంట్లో ఈ 1 and 3 సాకి సంబంధించింది కాబట్టి దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం మొదటి తీగ మీద ఏం వాయిస్తామో 3వ తీగ మీద అదే స్వరస్థానం ఉంటుంది. అంటే హ్యాండ్ మూమెంట్ ఇంకా అక్కడ వేరే చోట్లకి వెళ్ళక్కర్లేదు. ఈ మీటే విధానం ఏంటంటే చూపుడు వేలు మధ్య వేలు మీటుతారు కొంతమంది. నాకు ఈ వేలు విరిగిపోయింది కాబట్టి ఏం చేశానంటే రింగ్ ఫింగర్ పట్టుకున్నా. 2 తీగలే వస్తున్నాయి ఇప్పుడు. దానికి తాళంతికి కూడా యాడ్ చేస్తే ఇది 2 మొదటి తీగ 3వ తీగ. ఇప్పుడు 2, 4 ఇంకా మంత్రం. వీణ గిటారు కలిసినట్టు చాలా సార్లు వింటుంటా నేను మీ ప్రోగ్రామ్స్. కరెక్ట్. అది ఎట్లా మీరు సాధించారు? గిటార్ వాళ్ళు ఇప్పుడు మనకి అదే అంతా ఒక స్వరస్థానానికి ఫ్రెండ్లీ నోట్ ఇంకో కొంచెం దూరంలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు గా ఉంది మొదటి తీగలో, దానికి ఫ్రెండ్లీ నోటు వెనక నీ అని ఉంటుంది. అంటే ఇదే స్వరస్థానం వెనక మెట్లో నీ, కైసిక నిషాదం.
ఈ శృతిలో ఉండేదానికి వెనక శృతిలో ఏదైతే స్వరస్థానం ఉందో ఆ రెండు కలిపితే ఫ్రెండ్స్. ఇదేమో ఇక్కడ ఉంది, అదేమో అక్కడ ఉంది. ఈ రెండు ఒకేసారి వాయిస్తారు వెస్ట్రన్ వాళ్ళు, ఒకేసారి వాయిస్తారు. మన కర్ణాటక శాస్త్రంలో రెండు స్వరస్థానాలు ఒకేసారి వాయించే విధానం లేదు. ఇది గిటార్ వాళ్ళు వాయిస్తారు. సో అది మనం ఎందుకు ఇన్కార్పొరేట్ చేయకూడదు అని చెప్పి సాధన చేశారు. అట్లాగే మనం ఇప్పుడు 2, 4 విన్నారు, మీరు 1, 3 విన్నారు. ఈ 4 కలిపితే 4 తీగలు వాయిస్తున్నాను నేను. 4 స్వరస్థానాలు వస్తుంటాయి ఒక్కోసారి. మొదటిది 3వ దాంట్లో గా, 2వ స్థానంలో నీ, 4వ దాంట్లో నీ. గా నీళ్ళు 2 గాలు 2 నీళ్ళు 4 స్వరాలు 2 స్వరస్థానాలు ఆక్టేవ్స్లో వస్తున్నాయి. నాలుగు స్వరస్థానాలు వస్తుంది. ఇది గిటార్ వాళ్ళని చూసుకుంటూ వాయించాను. తర్వాత వాళ్ళు గిటార్ వాళ్ళు వాయిస్తున్నప్పుడు వాళ్ళు ఒక ప్లకింగ్ బ్లేడ్ ఉంటుంది. గిటార్ యొక్క పొజిషన్ ఇలా హారిజంటల్గా, కాబట్టి వాళ్ళు ఇలా అప్ అండ్ డౌన్ వాయించి చాలా స్పీడ్ వాయిస్తారు. వీణ ఇలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. దాంట్లో ఇలా పెట్టడానికి అవకాశం లేదు. దీన్ని మరి స్పీడ్ వాయించాలంటే ఏం చేయాలి? ఇది నాకు స్పీడ్ వాయించాలి, గిటార్ వాళ్ళని చూసి రాలేదు. నేను ఒక ఎల్ సుబ్రహ్మణ్యం గారిని, పద్మభూషణ్ వైలిన్ ఆర్టిస్ట్, వారితో పాటు చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, వారితో పాటు ఒక ఫ్యూజన్ వాయించే అదృష్టం కలిగింది. ఆ వాయిస్తున్నప్పుడు వారు వైలిన్ బోవింగ్ ఉంటుంది, జిగ్ 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 డగ 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 జిగ్ 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 డగ జిగ్ డగ జిగ్ డగ జిగ్ అని వాయిస్తున్నారు. అది వీణ మీద సాధ్యం కాదు, మామూలుగా ఇలా ప్లగ్ చేస్తే సాధ్యం కాదు. అప్పుడు అంత దిగ 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 అని మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని సాధించాలి. దానికి 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళు వదలలేదు నేను. మా పడుకునేటప్పుడు మంచం మీద వీణ పెట్టుకొని దీన్ని ఇప్పుడు డగ 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 రావాలి, ఇది ఇలా రాదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ గిటార్ వాడేమో ప్లక్ట్రంతో వాయిస్తాడు. అది ప్లక్ట్రం చేశాను, ఇది ఇలా ఉంది హారిజంటల్ కాబట్టి రాదు అని తెలవడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. చెయ్యి నొప్పి తప్పించి ఏం లేదు, వదిలేశాను. తర్వాత ఒక సితార్ కచేరీకి వెళ్తుంటే సితార్ వాళ్ళు మీటుతారు పైనుంచి కింద నుంచి. ఇందులో స్పీడ్ సాధ్యం, దీంట్లో స్పీడ్ సాధ్యం. మనం 2 వేళ్లతో మీటుతున్నాం, మరి 2 వేళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తే సితార్ కంటే స్పీడ్ వస్తుంది కదా అనే ఆలోచన వచ్చింది. ఇంకా ఎలా మెటాలి అంటే 1, 2 పైనుంచి కిందకి, 3, 4 కింద నుంచి పైకి. ఇంకా 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 దీనికి ఒక కంట్రోల్ కావాలి కదా, ఒక మెట్రోనం ఏ స్పీడ్లో కావాలి అంటే ఇంకా ఎల్ సుబ్రహ్మణ్యం గారు ఏ స్పీడ్లో వాయించారు. ఫస్ట్ నేను దాని రికార్డు 90 beats per minute, అంటే నిమిషానికి 90 దెబ్బలు వేస్తే ఒక్కొక్క దెబ్బ మీద 4 సౌండ్స్ దగ 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 ఒక్కొక్క దెబ్బ మీద 360 రావాలన్నమాట. నిమిషానికి 8 జిగి 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 720 బౌవింగ్స్ వచ్చాయి ఆయనకి. ఈ 720 ప్లక్స్ రావాలి నిమిషానికి. అప్పుడు ఏం చేయాలి? 720 కావాలంటే ఫస్ట్ దీన్ని 90 beats స్పీడ్లో మెట్రోనం పెడదాం. సో నిమిషానికి ఒక 90 beats మనం వేస్తే దాంట్లో మనం ఇంటూ 4 మనం వాయించాలి. ఒక బీట్కి 8 సౌండ్స్ వస్తాయి, జిగ 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 అని వాయించాలి అని. దానికోసం ఏం చేశారంటే ఒక మెట్రోనం మృదంగంలో పెట్టేసుకొని 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 దగ దిగ దగ దిగు దగ దిగ దగ దిగు దగ దిగ దగ దిగు దగ దిగ దగ దిగు దగ దిగు దగ దిగు 8 వస్తున్నాయి ఒక బీట్లో. టరడరడరడరడ తొంభైలో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అది ఆల్రెడీ చేసింది, ఇందులో మన గొప్పతనం ఏం లేదు. దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళిపోవాలి. ఏం చేశాను? నిమిషానికి 1000 ప్లక్స్ ఎందుకు వేయకూడదు? మనం 1000 ప్లక్స్ వేయాలి అని కాన్సెప్ట్ తోటి ఏం చేశానంటే దానికి మళ్ళీ 3 ఏళ్ళు పట్టింది, బట్ చేశాను. డాగజిగో 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 మీకు ఆ చెవులు చెప్పేసాయి. నేను అది ఫీల్ అవ్వాలి ఫస్ట్. నేను మైండ్లో అది ఫీల్ అవుతాను కానీ ఇక్కడ నుంచి చూడడానికే మాకు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఈ బౌవింగ్స్ వాళ్ళు వాయిస్తారు. నిమిషానికి 1000 ప్లక్స్ అనమాట. అది
కావాలంటే భగవంతుడు ఎలాగైతే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒక్కొక్కరిని పుట్టిస్తారో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి టెంపర్మెంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైనా సాధ్యం అవుతుందో తెలియదు. సాధనలో కొన్ని ప్రయోగాలు చేస్తారు. మీరు విడిగా ఈ పలాని వాయిద్యం నేను దీని మీద ఎందుకు వాయించకూడదు అని కొన్ని ప్రయోగాలు చేస్తారు. సాధన దశలో ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ కచేరీల్లో వీటిని ఎట్లా ఉపయోగిస్తారు? మనోధర్మ సంగీతం ఇప్పుడు మనం నేర్చుకున్న క్రియేటివిటీ అంతా కూడా క్రియేటివ్ మ్యూజిక్లోనే పెడతాం. కీర్తనలో పెడితే ఆ కంపోజర్ని మనం ఇన్సల్ట్ చేసినట్టు. సో మనకి సాధారణంగా రాగం, తానం, స్వరకల్పన ఈ 3 మన మనోధర్మ సంగీతం. అంటే మన మైండ్ ఎలా చెప్పింది, మనం ఎంత సాధన దాంట్లో పెట్టామని. ఇప్పుడు నేను చేసిన టెక్నిక్స్ అన్ని తానంలో వాడితే ఎంత అందంగా ఉంటుంది. వీణకి తానం అంటే వీణ మీదే అద్భుతంగా ఉంటుంది, ఇంకో ఇన్స్ట్రుమెంట్ మీద ఉండదు. సో ఎందుకు బాగుంటుంది అంటే ఇన్ని తీగల సమాహారం ఒక వీణలోనే ఉంటుంది. మీకు వైలిన్లో 4 తీగలు ఉంటాయి, ఇందులో 7 తీగలు ఉంటాయి. ఇలా ఇవి ఈ శృతి తీగలు ఇలా జన్మని పెడతాం. వైలిన్లో ఆ అవకాశం లేదు. తర్వాత నాదం ఇలా సచ్చినట్టు వైలిన్లో బొవ్వు ఉన్నంతసేపే సౌండ్, బొవ్వు తీసేస్తే సౌండ్ అయిపోయింది. ఈ వీణలో ఒక ఉద్దేశం అంటే ప్రతి స్వరస్థానం ఇలా వాల్యూమ్ అయ్యి ఇలా ఫేడ్ అవుట్ అవుతుంది. ఇలా మొదలయ్యి ఇలా ఫేడ్ అయ్యే ఇన్స్ట్రుమెంట్ వీణ ఒకటి. ఇలా అన్నారంటే మొదటి నుంచి ఎండ్ వరకు అదే వాల్యూమ్. ఆ సౌండ్ ఫేడ్ అవ్వడం అనేది న్యాచురల్గా ఫేడ్ అయ్యేది ఒక ఇన్స్ట్రుమెంట్ వీణ ఒకటి. వీణ అద్భుతం అనమాట. సో దీంట్లో నేను వాడే ప్రయోగాలు తానంలో బాగా వాడతాను. తానం నేను ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నానంటే జనాలకి మనం ఒక లయని ఎంత దూరంగానే తీసుకెళ్ళాలి. కీర్తన మనకి ఫిక్స్ అయిపోయిన తర్వాత మన స్వరకల్పన ఆ టెంపోలోనే వాయించాం, అంతకంటే పెంచడానికి వీల్లేదు. మన అన్లిమిటెడ్ స్పీడ్ ఎక్కడ వాయించగలం అంటే తానంలో మాత్రమే వాయించగలం. ఎందుకంటే తానానికి ఇంకా మన సొంతం అనమాట. అది కంపోజర్స్ సృష్టించింది కదా, మన సొంతంగా తయారు చేసుకునేది. అతి స్లో స్పీడ్ నుంచి అతి భయంకరమైన స్పీడ్ వరకు మనం చేయొచ్చు. నేను అందరి వీణలు విన్నాను, ఎవరు తానం మీద పెద్దగా ఫోకస్ చేయలేదు అని కనుక్కున్న తర్వాత ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా తానంలో పెడితే ఎంత అందంగా ఉంటుంది. మామూలుగా వీణ అందరూ ఇలా మెడతారు, ఈ తీగని మీడితే నాదం వస్తుంది, తీగని ఇలా కూడా మెట్టచ్చు. కానీ ఇలా ఇటు మన వైపు మిడితే ఎలా నాదమో వెనక వైపు మిడితే కూడా అంతే నాదం వస్తుంది. ఈ ప్రతిదీ దానికి టోన్లో తేడా ఉంటుంది. ఇదే అందం అనమాట. నాదాన్ని ఎన్ని రకాలుగా మనం పలికించగలం దాన్ని మనం ఇప్పుడు చూద్దాం తానంలో. మీరు వింటుంటే మీకు తెలియకుండా అందులో 8 వినిపిస్తుంది. తారారా తారారా తార తారారా తారారా తారా. సంగీతం అంతా మ్యాథమెటిక్స్. మనం శృతిని మనం లయ ద్వారా చూపిస్తున్నాం. మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే 2 స్వరస్థానాలని మీరు ఎంత స్పీడ్గా మూవ్ చేస్తే అలా బటర్ఫ్లై రెక్కలు ఎలాగా మీరు కొట్టుకుంటాయో అలాగా. తాళం తీగలు మామూలుగా ఒక వేలుతోనే వాయిస్తారు ట్రెడిషనల్గా. ఈ మెయిన్ ఫింగర్ ఏదంతో దాంతోనే మనం రివర్స్ లక్ చేస్తే వచ్చే నాదం అదొక అందం.
సార్ మీరు ఇంత స్పీడ్గా ఇలా వేళ్ళు పెట్టి ఇలా వాయిస్తుంటే చూస్తుంటేనే మాకు నొప్పిగా ఉంది. దీన్ని సాధించడానికి మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారు? రోజుకి ఈ స్పెషల్గా ఏదైతే కొత్త ఆలోచన వచ్చిందో నా రెగ్యులర్ సాధన కాకుండా దానికి అందు గురించి వీణ నాతో పాటు నా పక్కన వీణ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు రాత్రి అంతా ఇప్పుడు ఒక స్ప్లిట్ సంగతి మైండ్కి వస్తుంది. అంత ఈజీగా రాదు. తర 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 అది గిటార్ వాళ్ళు వాయిస్తారు, మనం ఎందుకు వాయించామంటే కాదు. ఇట్లాగా ఏదైనా ఒక సాధన వేస్తే దానికి 3 గంటల చొప్పున ఇంకా ఆ వారం అంతా ఆ టెక్నిక్ జీర్ణం అయ్యే వరకు ఇంకా వేరేది ఉండదు. ప్రతిరోజు 3 గంటల చొప్పున ఒక టెక్నిక్, ఇంకా అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా తీగని మనం పైనుంచి పెడుతున్నాం, కింద నుంచి పెడుతున్నాను, కొత్తది కనుక్కున్నాను. ఒక వేలుతోనే పెడుతున్నాం, వై నాట్ ఆల్ ఫింగర్స్? ఇటు వస్తే మీకు నాదంలో తేడా, ఇది ఫెదర్ టచ్. అగ్రెసివ్. ఒకటి మేలు ఒకటి ఫిమేలు, మీకు తేడా తెలిసిపోతుంది. ఒకటి డెలికేట్గా ఉంటుంది, ఒకటి అగ్రెసివ్గా ఉంటుంది. ఇలాగా నాదంలోని మార్పులు హెచ్చుతగ్గులు మన టెక్నిక్స్తో మనం అద్భుతంగా మనం చూపించవచ్చు. అర్ధ శతాబ్దం అంటే దాదాపు 50 ఏళ్ల పాటు మీరు కచేరీలు ఇస్తున్నారు, సాధన చేస్తూనే ఉన్నారు, పిల్లలకు నేర్పిస్తూ కూడా ఉన్నారు. మీకు బాగా గుర్తుండిపోయిన లేదా ఛాలెంజింగ్గా అనిపించిన కచేరీ ఏది? అది ఒకటేనే ఉండదు, ఎందుకంటే ప్రతిసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఇది ఛాలెంజ్. ఇక్కడ మనమే పోటీ. జనాల కోసం ఎప్పుడైతే మనం వాయిస్తామో, పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడైతే వాయిస్తామో, అది ఒక మనల్ని మనం డిగ్రేడ్ చేసుకున్నట్టు. ప్రతిదీ ఒక అద్భుతం అని మనం స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒకటే ఏంటంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు. మన వరకు మనం అన్నిట్లోనూ ఒకటేలాగా కష్టపడతాం. కానీ ఒక నార్మల్ రిక్షా వాడు వెళ్ళేవాడు ఒక కచేరీలో, నాకు లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే సంగీతం తెలిసిన వాళ్ళు పొగడ్డం గొప్ప ఏం కాదు, వాళ్ళకి తెలిసింది. తెలియని వాడిని కూర్చోబెట్టాలి. నేను ఒక కచేరీ వాయించి బయటకు వస్తుంటే ఒక రిక్షా వాడు, నీ వల్ల నా గిరాకీలన్నీ పోయినాయి సార్ అన్నాడు. ఏమైనా నీకెళ్ళ గిరంటే నేను ఇట్లా పోతున్నాను, మీరు అక్కడ వస్తున్నది, నేను మొత్తం వింటూ కూర్చున్నాను, నా గిరాకీలన్నీ పోయాను. వాడికి నా కచేరీ డబ్బులోంచి వాడికి సంగీతం అర్థమైనందుకు వాడి గిరాకీ పిల్లలకి ఎంత వస్తాయి నీకుంటే 500 వచ్చేవి నాకు అన్నాడు. 500 ఇచ్చి సంగీతం అర్థమైనందుకు ఇంకొక 500 వాడికి 1000 రూపాయలు ఇచ్చి, ఇది 15 ఏళ్ల క్రితం. అది నాకు లైఫ్లో పెద్ద అచీవ్మెంట్. సాధారణంగా శ్రోతలు ఏం కోరుకుంటున్నారు సార్? మీరు ఇన్ని కచేరీలు పెడుతుంటారు, శాస్త్రీయంగా మీరు చాలా సాధన చేశారు, దానికి సంబంధించిన విద్య కూడా చెప్పగలరు. కానీ విద్య చెబితే జనం వింటున్నారా? విద్య ప్రదర్శిస్తే వింటున్నారా? విద్యలో మెరుపులు చూపిస్తే వింటున్నారా? ఏదో ఉంటుంది, అది కూడా మీరు పట్టుకుంటారు. అయ్యా వెళ్ళినప్పుడు సాధారణంగా అందరికీ ప్యూర్ శాస్త్రంలో ఉండే ఇంటి వేదాలు ఎంతమందికి అర్థం అవుతాయి? కానీ కళ్ళు మూసుకొని ఆ వేదం శృతిపక్వంగా సిద్ధంగా వాడికి ఏం అర్థం కావక్కర్లేదు. అది హార్ట్కి ఎప్పుడు టచ్ అవుతుంది అంటే ఆ వేదంలో తాలూకు శృతి పక్వత, ఉచ్చారణ పక్వత అచ్చాలు వాళ్ళకి. ఎందుకంటే ప్రతిదానికి అక్షరం అర్థం వాళ్ళకి సంస్కృతం ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనం నిత్యం చేసే పూజకి మనకి అర్థం కావు మనకి, కానీ వాటిని మనం పడే మాడ్యులేషన్లో మనం పలికిస్తాం గొంతుతో. అది వింటూ ఉంటే మనకి అంతా నాదమే, ప్రపంచం అంతా నాదమయం. సుస్వర నాదంలోనే ఉంది కథంతా. మీరు సుస్వరంగా లయబద్ధంగా చేసిన ప్రతిదీ జనాలకి ఎక్కుతుంది. సాధారణంగా ఎలాంటి వాళ్ళు వస్తారు ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి తెలిసిన సంగీతం వాయిస్తే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళకి తెలియంది మనం కింద మీద పడి పల్టీలు కొట్టినా కూడా ఉపయోగం లేదు, ఏదో వాయించుకుంటున్నాడు, ఎంత స్పీడ్ వాయిస్తున్నాడు. స్పీడ్ ఇష్టం లేని వాళ్ళు అంటే ఇంతసేపు స్పీడ్ వాయిస్తుంటే ఇందులో హాయి లేదంటారు. ఉత్తి హాయి మాత్రం వాయిస్తే వీడికి హాయి వాయిస్తున్నాడు, స్పీడ్ లేదంటారు. సో కాబట్టి ఎక్కడైనా నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం అంటే ఇందులో అన్ని రకాలు ఉంటాయి, 360 degrees ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంకా నార్మల్ అంత శాస్త్రం తెలియని వాళ్ళు కూడా ఏదో వినడానికి బాగుంది అనేవాళ్ళు ఒక 20%. మొదటి నుంచి చివరి వరకు కూర్చుంటారు. వాళ్ళకి ఏం శాస్త్రం తెలియదు, రాగం తెలియదు, ఏమీ తెలియదు, కానీ వింటుంటే చెవులకి ఇంపుగా ఉంటుంది, ఇలా వేదం వింటున్నట్టే అంతే. అలా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీణల దగ్గరికి వద్దాం. నూజివీడు వీణ, తంజావూరు వీణ, విజయనగరం వీణ, మైసూరు వీణ, బొబ్బిలి వీణ, విజయనగరం బొబ్బిలి ఒకటి, ఇలా ఇన్ని వీణలు ఇవన్నీ ఉన్నాయి. అంటే అవి తయారు చేయడంలో ఏమైనా తేడా ఉంటుందా? ఎందుకు అన్ని వీణలు ఉన్నాయి? ఏ ఊరిలో ఆ ఊరు. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. పూర్వకాలం అక్కడి నుంచో రావడం కదులు, ఇక్కడే ఎందుకు చేసుకోకూడదని వీణ తయారు చేసి, ఇది పనస చెక్క, ఎక్కడెక్కడ పనస చెక్క ఉంటుందో అక్కడెక్కడ వీణలు తయారు చేసుకోవచ్చు.
సో అప్పట్లో ఏంటంటే బొబ్బిలిలో వీణలు పెద్ద పెద్దగా ఉంటాయి బొబ్బిలిలో, ఎందుకంటే పూర్వకాలం 50 ఏళ్ల క్రితం అందరూ 7 feet 6.5 feet అలా ఉండేవాళ్ళు. తర్వాత వీణలు మగవాళ్ళు వీణను నించోబెట్టి వాయించేవాళ్ళు, ఎందుకంటే పడుకోబెట్టి వాయిస్తే ఆడవాళ్ళు నామోషి అనమాట. నించోబెట్టి వాయించేవాళ్ళు, పెద్దగా ఉండాలి వీణలు. సో ఆల్రెడీ బొబ్బిలి సంస్థానాలు ఎక్కడెక్కడైతే సంస్థానాలు ఉన్నాయో అక్కడెక్కడ రాజులు ఎంకరేజ్ చేసేవారు, దానికి ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకునేది ఇదంతా. సో ఆ రాజులు వాళ్ళు ఇక్కడే తయారు చేయండి, ఇక్కడ వాళ్ళకి ఇక్కడే అని. సో అలా ఏరియాని బట్టి ఎక్కడైతే ఈ సంగీతం ఆదరింపబడిందో అక్కడంతా తయారీ కేంద్రాలు వచ్చేసాయి. సో తంజావూరు రాజులు వాళ్ళ సంగీతాన్ని పోషించారు కాబట్టి తంజావూరులో పనసచెక్క అద్భుతంగా దొరుకుతుంది. తంజావూరులో విశేషం ఏంటంటే అక్కడ పనసచెక్కలో మాయిశ్చర్ ఫ్రీ, అందులో ఎక్కువ మాయిశ్చర్ ఉండదు. ఎప్పుడైతే చెక్కలో మాయిశ్చర్ ఉండదో నాదం ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది, ఎప్పుడైతే చెక్కలో మాయిశ్చర్ ఉంటుందో నాదం త్వరగా మూసుకుంటుంది. ఇచ్చేదాడు అని ఎక్కడెక్కడ పనసచెక్కలు దొరికే ప్లేస్ అన్నింటిలోనూ వీణలు తయారు చేస్తారు. సో బొబ్బిలిలో వాళ్ళు చేసుకుంటారు, ఇదే సంగీతం ఇష్టం ఉండి పనసచెక్క దొరికే మనం కూడా దాన్ని బిజినెస్ కింద ఎందుకు చేయకూడదు. నీ నూజిబిడిలో కూడా పనసచెక్క చెట్లు చాలా ఉన్నాయి, ఎక్కడెక్కడైతే పనస చెట్లు ఉన్నారో వాళ్ళు వీణలు తయారు చేస్తున్నారు కాబట్టి అన్ని వీణలు ఒకటేలాగా నాదం చేస్తాయి. తయారీలో ఎక్కడంటే ఎవరికైతే సంగీత జ్ఞానం బాగా ఉంటుందో వాళ్ళు ఈ స్వరస్థానాల అలైన్మెంట్, ఇది సౌత్లో కొంచెం సంగీతం పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి వాళ్ళు చాలా కరెక్ట్గా చేస్తారనమాట. ఏదైనా మన ఇంటికి వచ్చి 6 నెలలు వాయించంగానే ఆ స్వరస్థానాలు ఎప్పుడైతే మెట్టు జరిగిపోతుందో, ఇదంతా వ్యాక్స్ మీద బేస్ అయి ఉన్నాయి, అది ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. అది మళ్ళీ మనం సంగీతజ్ఞుల్లో సగం మంది ఎవరికి వాళ్ళు, నేనైతే నా శృతి నాకు బాగా తెలుస్తుంది, రిపేరర్కి అంత జ్ఞానం ఉండదు, వాడు మంచి పాలిష్ చేసి అందంగా ఇస్తారు కానీ అసలైన కథ దగ్గర వాడు దొరికిపోతాడు, చేయలేడు. నా వీణ నేను శృతిపక్వంగా చేసుకుంటాను. ఇది మెయిన్ కారణం, ఎక్కడైతే పనసచెక్క దొరుకుతుందో అక్కడల్లా వీణలే వచ్చాయి. వీణ వాయించిన వీడియోలు మీవి నేను చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్నాను, పెద్ద అభిమాని కూడా. కానీ మీరు పాడుతూ కూడా ఉంటారు, అది ఎట్లా, వోకల్ ఎట్లా నేర్చుకున్నారు? సంగీతాన్ని ఫస్ట్ మనం వీణ మీద డైరెక్ట్గా వాయించేది విద్య కాదు, అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే సంగీతంలో ఎనీ ఫైన్ ఆర్ట్ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నావా లేదా చూడాలి, ఫస్ట్ నోటికి పాడుకొని ఇది కరెక్ట్గా అర్థమైంది అన్నప్పుడు దాని ఇన్స్ట్రుమెంట్ మీద మనం, ఎందుకంటే 2 ఆర్ట్లు యాక్చువల్గా పాట పాడేవాడు పాట పాడేస్తే అయిపోయింది, మైండ్లో రిజిస్టర్ అవుతుంది, నోటికి పాడేసాడు అయిపోయింది. ఇక్కడ అలా కాదు, మైండ్లో రిజిస్టర్ అయిందా లేదా క్రాస్ చెక్ వోకల్తో చేసుకొని దాన్ని మళ్ళీ వీణ మీద, అంటే 2 గంటల్లో వోకల్ వాడికి వస్తే మేము 4 గంటలు కూర్చోవాలి ఇన్స్ట్రుమెంట్ వాడు, అది నోటికి క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్ట్ అన్న తర్వాత వీణ మీద పెట్టాలి. కాబట్టి ప్రతి ఇన్స్ట్రుమెంట్ లిస్ట్, ఇంకా పాతకాలంలో ఇన్స్ట్రుమెంట్ లిస్ట్కి ఎక్కువ శిష్యులు ఉండేవారు, పాట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చేవారు. ఉత్తర భారత సంగీతానికి దక్షిణ భారత సంగీతానికి తేడా ఏమిటి? పాశ్చాత్య సంగీతానికి మనకు తేడా ఏమిటి? ఈ 12 స్వరస్థానాలలో ఒక స్వరస్థానాన్ని ఒక స్వరస్థానం కిందే ట్రీట్ చేస్తూ వాయిస్తే అది మీకు వెస్టర్న్ పాశ్చాత్య సంగీతం. అంటే వాళ్ళకి 12 స్వరాలే, ఇంకా దేని 2 notes యొక్క కాంబినేషన్ వాళ్ళకు ఉండదు. మనం దాన్ని గమకం అంటాం. అంటే రెండు కలర్లు కలిపితే 3వ కలర్ వస్తుంది పెయింట్స్లో. ఇప్పుడు ఇది హిందుస్థానీ అయినా వెస్టర్న్ అయినా ప్రపంచంలో ఏదైనా ఇదే. మరి కర్ణాటక శైలిలో ఏంటి అంటే ఇలా అనుస్వరాలు, గా కావాలంటే దాంట్లో మా కూడా ఇన్వాల్వ్ అయింది, మా కావాలంటే దాంట్లో గా కూడా ఇన్వాల్వ్ అయింది. అలా 2 స్వరస్థానాలు సంధానం చేస్తే వచ్చే అవుట్పుట్ అది 3వ స్వరస్థానం. అట్లాగే ఇక్కడ దీన్ని మనం రీ అనుకుందాం, ఇక్కడ నుంచి 3 మెట్ల అవతల ఇంకొక స్వరస్థానం ఉంది, దాన్ని మా. ఈ రీని మాని కలిపితే ఒక సౌండ్ వస్తుంది. ఇక్కడ మనం వాయిస్ అనేది రీ అంటే మనం పలికేది సాధారణ గా అంటాం, మనం రీ అనము మానం గా అంటాం, అంటే ఒక కొత్త స్వరస్థానాన్ని మనం ప్రయోగిస్తున్నాం. ఇలా ఎక్కువ అనుస్వరాలతో కూడుకునేది కర్ణాటక సంగీతం. హిందుస్థానీ సంగీతం అంతా జారు, కంటిన్యూటీ. వాళ్ళు స్వరం బార్డర్, మీరు వాళ్ళ కచేరీలోకి వెళ్తే మనం పద్ద పని దద మగ పద ఆ స్వరస్థానాన్ని మనం చాప్ చేస్తాం స్వరకల్పనలో. వాళ్ళు అలా స్వరస్థానాన్ని చాప్ చేయడం ఇష్టపడరు. మీరు ఎక్కడైనా వింటే వాళ్ళు మనోధర్మం అంతా అకారంతోనే ఉంటుంది, అంటే సౌండ్ అంతా అలా జాలు వారుతున్నట్టే ఉంటుంది. అదే అద్భుతం అనమాట. హిందుస్థానీ మ్యూజిక్ ద్వారా నేర్చుకోవాల్సిందంటే శృతి శుద్ధత, అలా ఆ జారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుతం, ఇది తక్కువ ఇది ఎక్కువ అని ఏం లేదు. దాన్ని వాళ్ళు మాస్టర్ చేసి హిందుస్థానీ సంగీతంలో అసలు మనం ఇవన్నీ సాధ్యమా అన్నంత అకారం స్పీడ్గా వాయించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళకి హిందుస్థానీ వాళ్ళకి మనకు మ్యాథమెటిక్ని మనం ఇలా 150 కోట్లు ఇలా ప్యాటర్న్స్ చేస్తున్నాం కదా, ఇంత మ్యాథమెటిక్స్లో 10% కూడా వాళ్ళకి తెలియదు హిందుస్థానీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఎంతసేపు సౌండ్ నాదంతో కూడుకున్న విద్య అనమాట. అది మనం ఏంటంటే నాదానికి కొంత టెక్నికాలిటీస్ కూడా యాడ్ చేసి మనం చాలా క్రిస్పీగా చేసి పెట్టాం కర్ణాటక సంగీతం. సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు యూట్యూబ్లోనో లేక ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పే పాఠాలు కూడా వింటున్న వాళ్ళు ఉన్నారు. గురుముఖత నేర్చుకుంటున్నప్పుడు ఎట్లా ఉంది, లేదా ఆన్లైన్ ఇంకొకటి నేర్చుకుంటున్నప్పుడు ఎట్లా ఉంది?
ఈ రోజుల్లో గురువులే ఆన్లైన్ ప్రోత్సాహం చేసేస్తున్నారు, ఎందుకంటే టు సేవ్ ద టైం. వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ మందికి నేర్పించి ఎక్కువ ఆర్జించవచ్చు. ఇంకొకటి మనం ఇందాక కర్ణాటిక్ మ్యూజిక్ హిందుస్థానీ చెప్పుకున్నాం, వెస్ట్రన్ మ్యూజిక్లో వాళ్ళకి ఏంటంటే 2 స్వరస్థానాలు ఒకేసారి పలికిస్తారు. ఒకసారి ఒక స్వరస్థానం కాదు, 2 స్వరాలు 3 స్వరాలు పలికిస్తారు. వాళ్ళు దాన్ని కార్డ్స్ అంటారు. ఫ్రెండ్లీ నోట్స్ 2 కార్డ్స్ అంటే ఏం లేదు, కార్డియల్ రిలేషన్స్ అంటాం కదా, అలాగే 2 స్వరస్థానాలు ఒక్కొక్కసారే ప్రదర్శిస్తారు. అది కార్డేషన్, ఒక హిందుస్థానీలో అదొక ఎక్స్ట్రా యాడెడ్. సో ఇప్పుడు ఈ లెర్నింగ్ పర్పస్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, ఈ రోజుల్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, ఒక చోట నుంచి ఒకటి వెళ్ళడానికే గంట పడుతుంది, రావడానికి గంట, ఇదంతా అవసరమా ఈ రోజుల్లో చదువులో ఇంత అడవుల్లో? తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలకి సంగీతం మీద ఎక్కువ పెట్టట్లేదు అసలు, ఎందుకంటే వాళ్ళంతసేపు చదువుల మీదే ధ్యాస పెడుతున్నారు. అయినా కూడా పిల్లలకి ఏదో సంగీతం ఉండాలి కదా అంటే ఆన్లైన్ అని గురువులు కాదు, ఫస్ట్ తల్లిదండ్రులే ఫస్ట్ ప్రోత్సాహం తగ్గిపోయింది అనమాట. ఆన్లైన్ చెప్పేసి ఏదో ఎంత వస్తే అంతే, ఎందుకంటే వాళ్ళకి ముందే ఐడియా ఉంది వీళ్ళు దీన్ని పెట్టి స్టేజ్ ఎక్కుతారా, చాలా కష్టమైన విద్య చదువుకుంటారు, అమెరికా వెళ్ళిపోతారు, గోల్ అంతా వేరే, జస్ట్ నేర్చుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇది నేర్చుకుంటే క్రియేటివిటీ, దీనివల్ల అకాడమిక్స్లో ఇది ప్రూవ్ అయింది. సంగీతం నేర్చుకుంటే అకాడమిక్స్లో ఎక్సెల్ అవుతుంది ఎనీ ఫీల్డ్, ఎందుకంటే మనం అందులో వాడే ఐడియాస్ కానీ ఫార్ములాస్ కానీ సంగీతంతో పోలిస్తే 1/10. ఇందులో మీకు ఇందాక చెప్పాను థౌజండ్స్ ఆఫ్ కాంబినేషన్స్, ఇంతసేపు బుర్ర ఇన్స్టెంట్గా పనిచేయాలి. అక్కడ ఆలోచించి రాస్తే ఒక గోల్డ్ మెడల్ వస్తుంది, ఇక్కడ ఆలోచించేంత టైం ఉండదు, ఎందుకంటే వెనక లై ఉంటుంది, అప్పటికప్పుడు చేసేయాలి, ఎంత స్పీడ్ అయినా ఎంత స్లో అయినా ఇన్స్టెంట్ అనమాట క్రియేటివిటీ. కాబట్టి ఇంత చేసిన వాళ్ళకి చదువు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో వాళ్ళు సంగీతం ద్వారా చదువు బాగా చదువుకోవచ్చు అన్న గురించి సంగీతం నేర్చుకుంటున్నారు, కానీ ఇందులోనే ప్రొఫెషనల్గా స్థిరపడాలి అనే వాళ్ళు చాలా చాలా తక్కువైపోయారు. మీరు వోకల్ కచేరీలు ఏమన్నా ఇచ్చారా? ఎందుకైతే నాకు ఇన్స్ట్రుమెంట్లు ఏమో అక్యురేట్, నేను ఎప్పుడు ఈవెన్ దర్బార్ లండన్లో దర్బార్ ఫెస్టివల్ అని చేస్తారు, వాళ్ళు పేరెందుకు కానీ వాళ్ళు కచేరీలు పెడతారు. తెలుగు వాళ్ళలో ఫస్ట్ నేనే వైణికుని అక్కడికి వెళ్ళి వాయించడం, క్వీన్ ఎలిజబెత్ హాల్లో కచేరీలు పెడతారు. వాళ్ళు కచేరీకి ముందు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు బాగా పాడుతున్నారు కదా, వీడు కూడా బాగా వాయిస్తారు, మీకు ఏది నచ్చింది అని. పాట అంటే అప్రాక్సిమేట్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్ అంటే అక్యురేట్ మ్యూజిక్. ఒక స్వరస్థానం ఇది మొదలైనప్పటి నుంచి చివరి వేవ్ వరకు గాంధారమే. అది మీరు గా అన్నారనుకోండి, దాన్ని మీరు వేవ్ ఫార్మాట్లో వేసి చూస్తే ఇలా 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 పోతుంది, అక్యురసీ లేదు. అప్రాక్సిమేట్ మనం వీఆర్ సాటిస్ఫైయింగ్ విత్ దట్, మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం వోకల్ వినడానికి. ఎందుకని దాంట్లో వచ్చే సాహిత్యం వల్ల మన ఒక శృతి యొక్క పర్ఫెక్షన్ అటు ఇటు ఉన్నా కూడా మనం ఎగ్జామ్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే శృతి యొక్క అక్యురేట్ అందం తెలిసిందో జస్ట్ అదొక అర్థం చేసుకోవడానికే తప్పించి వోకల్ మీడియం ఇట్ ఇస్ అన్ అప్రాక్సిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యూజిక్. ఇది మీకు ఇందులో ఇంకా మీకు పరాకాష్ట, నాదానికి పరాకాష్ట ఇన్స్ట్రుమెంట్లో ఉంది. ఒక ధూళిపాళ శ్రీనివాస్ వీణ పట్టుకుంటే ఒక వీణ పట్టుకున్నట్టు, కానీ వింటుంటే అంటే కళ్ళు మూసుకుని వింటుంటే మాత్రం 5-6 ధూళిపాళ శ్రీనివాసులు 5-6 వీణలు పట్టుకుని వాయిస్తున్నట్టు ఉంటుంది. ఆ టెక్నిక్ ఏమిటి? అదే 2 తీగలతో ఒకసారి వాయించడం మూలాన ఒకేసారి 2 వీణలు వాయిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత మనకి గ్యాడ్జెట్లో చిన్న ఎక్కువ పెడతాం, డిలే అంటాం మనం, దాన్ని పెట్టడం మూలాన ఇంకొక కంప్లీట్నెస్, ఆ 2 వీణలు ఇంకొక 2 వీణల్లాగా వినిపించి ఒక 4 వీణలు ఒకేసారి వాయిస్తున్నాయి అని అంత రావడానికి కారణం ఎలక్ట్రానిక్స్. చిన్న డిలే కూడా పెడతాం మనం దాంట్లో, ఒక వైబ్రేట్ ఉంది, ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో దానికి డిలే కూడా కలిపి ఒక 4-5 వీణలు వస్తున్నాయా అన్నంత అందంగా అనిపిస్తుంది. మీరు ఏమైనా ఫ్యూజన్ ప్రయోగాలు చేశారా? ఫ్యూజన్ అంటే స్వరస్థానం మనం వీణ మీద వాయిస్తాం, ఇదే ఇంకొక బాణి హిందుస్థానీ వాడు వచ్చి మన పక్కన కూర్చొని సితార్ వాయిస్తారు, నేను ఆయన ఇద్దరు కలిపి వాయిస్తాం. ఇదే దానికి ఒక కీబోర్డ్ వచ్చి వాడు యాడ్ చేస్తాడు. హంసధ్వని రాగం ఉంది, హంసధ్వని కర్ణాటిక్లో ఎలా ఉంటుందో దానికి కొంచెం విరుద్ధంగా హిందుస్థానీలో, దానికి కొంచెం విరుద్ధంగా గిటార్లో ఉంటుంది కీబోర్డ్లో. ఈ 3 కలిపి ఒకసారి వస్తేనే ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే అదేదో వింత అనుకుంటారు జనాలు, అందరికీ ఉండేవి 12 స్వరస్థానాలే, వాళ్ళకి ఏ ట్రెడిషన్ వస్తుందో వాడు దాని నుంచి డివియేట్ అవ్వలేరు, వాడు అదే వాయిస్తాడు. వీడు 3 వాయించడం వల్ల వినేవాడికి కొత్తగా ఉంటుంది, 3 విధానాలు కలిపి ఒకేసారి వస్తూ ఉంటుంది, అదే మన ఫ్యూజన్. నేను ఒక విద్యార్థిగా వీణ నేర్చుకోవాలని అనుకుంటున్నానని అనుకోండి, ఏ వయసులో అయితే మంచిది, ఎన్నేళ్ల పాటు సాధన చేయాల్సి ఉంటుంది? మీరు 7-8 సంవత్సరాల్లో మొదలుపెట్టేయాలి. ఇది బెంచ్ మార్క్ ఏం కాదు, ఎందుకంటే ఎస్ బాలచంద్ర గారు ఉన్నారు, ఆయన 20-25 ఏళ్ళకి, అంటే సంగీతం అవగాహన ఉంటే 20-25 ఏళ్ళకి మొదలుపెట్టినా రోజుకి 15 గంటలు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఒక 15 గంటలు 10 నుంచి 15 గంటలు చేస్తే 15 ఏళ్లలో ఖచ్చితంగా వస్తుంది. 15 ఏళ్ళు. అదే 7వ ఏట మొదలు పెట్టారనుకోండి, 25 ఏట వచ్చేసరికి మీరు మాస్టర్ అయిపోతారు దాంట్లో. ప్రొవైడెడ్ 10 గంటలు కామన్, మినిమం 10 గంటలు. సంప్రదాయ సంగీతంలో మీది దాదాపు 1/2 శతాబ్దపు ప్రయాణం. ఈ సంగీతానికి ఇంకా
విలువ, ఆదరణ అవి ఉన్నాయా, తగ్గుతున్నాయా? మీరు బహుశా ఒక 2 తరాలు చూశారు. అవును. ఎట్లాగైనా ఇప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఫుడ్ తినేవారు ఇదివరకు. ప్రకృతిలో ప్యూరిటీ తగ్గిపోయింది. ఎక్కడైనా కూడా డెటరేషనే. ప్రకృతి మొదలైనప్పటి నుంచి ముందుకెళ్తూ ఉందంటే డెటరేషనే. ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉండనే ఉండదు. అప్పట్లో మనకు దొరికే క్వాలిటీ ఎప్పుడు దొరకట్లేదు. అప్పట్లో ఉండేవాళ్ళలాగా ఏజ్ ఇప్పట్లేదు. అప్పట్లో ఉండే ఆరోగ్యం ఇప్పుడు లేదు. అలాగే సంగీతం కూడా అంతే. ఎక్కడైనా సరే వీఆర్ ఆల్ గోయింగ్ టువర్డ్స్ ది డిటరేషన్. తగ్గడమే కానీ పెరిగే అవకాశం. సరస్వతీదేవి విద్యలకు అధిదేవత. ఆమె చేతిలోనే వీణ ఉంది. వీణకు ఆధ్యాత్మికతకు, వీణకు లౌకిక జీవితానికి, వీణకు మనిషికి మధ్య సంబంధం ఏమిటి? అది మీలాంటి వారే చెప్పాలి. ఎందుకంటే మీరు బాగా రెండింటిని బాగా అనలైజ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మనం వీణ అని ఎందుకు అంటున్నాం అంటే నాదానికి పరాకాష్ట. ఒక అద్భుతమైన నాదం కావాలంటే మీకు వీణలోంచి మాత్రమే అది సాధ్యం కాబట్టి అన్నిటికీ వీణ 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 అంటున్నారు. మనకి వీణ, వేణు, మృదంగం ఈ 3 గురించే చెప్పారు. గాత్రం గురించి చెప్పలేదు మన వేదాల్లో. సంగీతం అంటే ఏంటంటే వీణ, వేణు, మృదంగం. నెక్స్ట్ నృత్యం. ఈ నృత్యానికి సరిపడ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అదే గాత్రానికి, భజనకి బ్యాక్గ్రౌండ్కి తప్పించి గాత్రానికి ఇంపార్టెన్స్ లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి స్టాప్ స్టేజ్లో పెట్టేశారు. ఇలా అనుకుంటున్నందుకు గాత్ర విద్వాంసులు మన్నించాలి. సంగీతం అంటే వీణ, తర్వాత నెక్స్ట్ వేణు, తర్వాత మృదంగం. ఇవే 3. కాబట్టి నాదాన్ని కొలవాలంటే మనం వీణతో కొలుస్తాం కాబట్టి అన్నిటికీ వీణ వీణ అన్నారు. అక్యురేట్ నాదం ద్వారానే మీకు ఏదైనా సరే మీకు ఒక హాయి కావాలంటే సుశ్రుతి. ఆ సుశ్రుతి ఎక్కడుంది అంటే వీణలో. బయట మనం పాడేవన్నీ కూడా పాపులర్వి ఏవి వాయిస్తున్నా జనం వెంటనే అటాచ్ అవుతారు, సింక్ అవుతారు. ఉదాహరణకు ఒక మంత్రం ఉందనుకోండి ఏదైనా, ఆ మంత్రం ఉచ్చారణగా చెబుతున్నప్పుడు వేరు, దాని మీద వస్తున్నప్పుడు వేరు. ప్రత్యేకించి వేదం అంటే వీణలో వింటున్నప్పుడు అది ఇంకా అనుభూతే వేరు. మీరు అనండి, అది యోపామాయతనం వేద అనండి ఒకసారి. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇందులో ప్రతి అక్షరానికి ఒక సునాదం ఉంది. అందువల్ల దీంట్లో వినడానికి చాలా అందంగా. నాకు భయం ఏంటంటే నేను పలకడం సరే పలకగలను, రాగం తెలియదు, శృతి ఉండదు. మీరేమో అక్కడ పోటీ పెడితే నేను ఇక్కడ పడిపోతూ ఉంటాను. పోటీ కాదు, అవే అక్షరాలు ఇక్కడ మనకి పోటీ కాదు. వినేవాళ్ళకి ఇవే అక్షరాలు వీణ మీద యోపామాయతనం వేద. ఆ దాలో ఒక శృతి ఉంది. యోపా అంటే మాకు రీసానే ఉంటుంది. యోపా కనిపిస్తుంది మాకు. 2 స్వరస్థానాలు. మాకంతా మాట వెనక సౌండే మాకు. ఆ మాటలో ఎటువంటి అర్థం లేదు మాకు. ఆ నాదంతోనే వింటాం. నాదమే అర్థం మాకు అన్నిటికీ. ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికం ఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనౌతు నః శివః శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని. ప్రతిసారి కూడా నేను లీడే తప్ప అది వింటుంటే ఆ మాధుర్యం ముందు మేము వెనక్కి వెళ్ళిపోవాలి. అదే వీణల యొక్క గొప్పతనం ఏంటంటే అందుగురించి వీణ ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో పలికించేవాడు గొప్పతనం కన్నా ఇందులో ఉంది, అది మనం బయటికి తీయగలుగుతున్నాం అంతే. ఇప్పుడు స్పీడ్కు సంబంధించి మీరు చాలా చర్చ చేశారు, చూపించారు కూడా. స్పీడ్కు సంబంధం లేకుండా ఒక హాయిగా సాగిపోయే గంగా ప్రవాహంలాగా, ఒక పౌర్ణమి వెన్నెలలాగా, ఒక చిరుచినుకులు పడుతున్నప్పటి చల్లటి వాతావరణం లాగా ప్రశాంతంగా మెల్లగా కుదురుగా ఉన్నది.
ఇన్నిన్ని రాగాల్లో మీరు సంలీనమై ఉన్నారు. రాగాలతోనే మీ ప్రయాణం. కచేరీలు చేసినా చేయకపోయినా రోజు 7 గంటలు 10 గంటలు సాధన చేస్తున్నారు. మీకు అత్యంత దగ్గరైనది ఇష్టమైన రాగం ఏమిటి? ఒక కంప్లీట్ ఆర్టిస్ట్కి ఇష్టం అనేది ఒకదాని మీద ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 12 స్వరస్థానాల కాంబినేషన్లో వచ్చే ప్రతి రాగాన్ని అంతే ఇష్టంగా సాధన చేయకపోతే ఆ రాగం ఇంక వాయించరాదు. నేను ఒక రాగం వాయిస్తున్నానంటే అది 100% ఇష్టపడితేనే బయటకు వస్తుంది. నాకే ఇష్టపడితే వాయించే అవకాశమే లేదు. నేను ఎప్పుడైతే ఇష్టం లేదన్నానో అసలు ఈ 12 అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని వందల రాగాలు ఈ 12 స్వరస్థానాల్లోనే నిబంధించబడ్డాయి. కాబట్టి ఇది ఇష్టం లేదు అనే అవకాశమే లేదు. ప్రతి ఒక్కటి ఒకటే రకమైన ఇష్టం 100%. ఇప్పటిదాకా మీరు చేసిన అన్ని కచేరీల్లోకి బాగా గుర్తుండిపోయే కచేరీ ఏమిటి? నేను లండన్లో దర్బార్ ఫెస్టివల్లో, ఎందుకంటే అక్కడ నేను బాగా ప్రతి కచేరీ ఒకేలా వాయిస్తాను. కానీ ఆ దర్బార్ ఫెస్టివల్లో నేను కూర్చున్నప్పుడు ముందు ఒక 60 మంది దేశంలో ఉండే ప్రఖ్యాత విద్వాంసులందరూ ఫస్ట్ రోలోకి వచ్చినారు. శివకుమార్ శర్మ, మీకు సంతూర్ వింటారు, కౌశికి చక్రవర్తి, రంజనీ గాయత్రి, అట్లాగా ఎంతమంది విద్వాంసులు, హిందుస్థానీ విద్వాంసులు ఆ ఫెస్టివల్లో పాల్గొనే 25-30 మంది విద్వాంసులు మొదటి రోలోకి వచ్చినారు. ఆ ఫెస్టివల్లో వాయించే మృదంగ విద్వాంసులు, తబలా విద్వాంసులు, హార్మోని విద్వాంసులు, వాళ్ళందరి ముందు వాయించిన తర్వాత ఒక స్టాండింగ్ ఓవేషన్ వచ్చి అంతమంది ఆశీర్వాదం ఇస్తూ ఉంటే అసలు అది స్వర్గం, గంధర్వలోకంలో ఉండి మనం అప్రిసియేషన్ తీసుకుంటున్నట్టే ఉంది. అది నిజంగా లైఫ్ టైం మెమరీ. అది నేను కొద్దిగా తెలుగు సంస్కృతం విద్యార్థిని. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాతావరణం వల్ల నేర్చుకున్నది తక్కువైనా ఇష్టం ఎక్కువ. మంత్రం వీణతో పాటు వినాలని కోరిక నాకు. ఒక వరుణ మంత్రం చిన్నదొకటి నేను పాడతాను. అది రాగానికి ఉండదు, శృతిలో ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ మీ వీణ తోడైనప్పుడు దానికి వచ్చే బ్యూటీ ఎలా ఉంటుందో చూసుకోవాలని ఒక బలహీనత లేదా కోరిక. మీరు మన్నిస్తే నేను ఒక వరుణ మంత్రం చదువుతుంటే దానికి ఆ వీణ తోడైతే బాగుంటుందని కోరిక, బలహీనత. ఓం నమో భగవతే వరుణాయ జలాధిపతయే మకరవాహనాయ పాశహస్తాయ మేఘవస్త్రాచ్ఛాదితనానాలంకార విద్యుత్ ప్రకాశ దీపజ్వాల వ్యోమ్ని గర్జిత జీమూత ఘోషాలంకృత సర్వనదీనదవాపీకూపతటాకాన్ సంపూరయ సంపూరయ సల్వాన్ మేఘాన్ ఆకర్షయ ఆకర్షయ గచ్చ గచ్చ వసోర్ధారయ పునరావాతం జనయ జనయ పశ్చాద్వాతం శమయ శమయ ఏహి వరుణ ఏహి ఇంద్ర ఓం నమో భగవతే వరుణాయ. నా జన్మ ధన్యమైంది సార్. ఇప్పుడు ఈ సబ్జెక్టుకు సంబంధం లేకుండా వివిధ కచేరీల్లో మీరు చేసే ప్రయోగాలు, అది మెరుపు అంటారా, స్పీడ్ అంటారా, అద్భుతం అంటారా, మిరాకిల్ అంటారా, అవి మాకు తెలియదు. అలాంటివి కొన్ని.
ఒక స్పీడ్కు సంబంధించి నేను ఇన్ని వీడియోలు మీవి చూసిన బంటురీతి కొలువు దగ్గర ఆగిపోతుంటాను సార్. నేను రోజు ట్రెడ్మిల్ చేసేటప్పుడు పెట్టుకుంటా, విడిగా వింటుంటా. నాకు అది వ్యసనం అయిపోయింది. ఆ కచేరీకి ఒక కారణం ఉంది అలా రావడానికి. ఆ కచేరీ నిడివి గంట, మొదటి 30 నిమిషాలు ఆడియో వెళ్ళలేదు, జనాలకి రావట్లేదు ఎక్కడో కేబుల్ డిస్కనెక్ట్ అంటే అరగంట వేస్ట్ అయిపోయింది, ఇంకా అరగంటే మిగిలింది. ఆ ఫెస్టివల్లో ఇంకా అది పోతే మిగతా కచేరీలో అన్ని కచేరీలో ఇదొక్కటే ఫ్లాప్ అనే మాట ఉండిపోతుంది. ఇప్పుడు ఈ అరగంట పోవాలి, మిగతా అన్నిటికంటే బాగుండాలి అని ఇంకా నా ప్రాణం అంతా ఒడ్డి ఇంకా అప్పటికి మొత్తం కేబుల్స్ అన్ని మార్పించి ఇంకొక ఫైనల్ అటెంప్ట్ అని మళ్ళీ కొత్త కేబుల్ తోటి పెట్టాను. అప్పుడు సౌండ్ సెట్ అయింది. సౌండ్ సెట్ అయినా మిగిలిపోయింది ఇంకా 30 నిమిషాలే. ఇంకా ఆ 30 నిమిషాలు మనం ఎంత అంటే ఒక మిరకిల్ చేసేయాలి అనే ఆలోచనతో చేసిన ఇదనమాట. మళ్ళీ అది వినిన తర్వాత నేనే ఇలా మళ్ళీ వాయించలేనేమో అనుకుంటే అంత కష్టం వస్తేనే కానీ ఆ అవుట్పుట్ రాదు. దానికి స్టాండింగ్ ఓషన్ కూడా మిమ్మల్ని అంత కష్టపెట్టాలని మా ఉద్దేశం కాదు, మా శ్రోతలకు వినిపించడానికి అందులో ఒక చిన్న బిట్. ఒక ముగింపుగా అంటే లాస్ట్లో దాన్ని ఏమంటారు, ఇంకా అన్ని మంగళాశాసనం లాంటిది అదేదో నాకు తెలియదు. కానీ మీరు ఇన్ని కచేరీలు, ఇన్ని వేల మందిని ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఇదో పలానా దాంతో ఇది ముగిస్తే బాగుంటుందని ఏదనుకుంటారో అది ఫిబ్రవరి రామరసం వాయిద్దాం. సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి తెలుగు అడ్డాకు అనేక సంగీత ప్రయాణానికి సంబంధించిన విషయాలు వివరించారు. ఇందులో శాస్త్రీయ సంగీత కళాకారుడిగా, పండితుడిగా, అనేక మందిని తయారు చేస్తున్న గురువుగా ఏవైనా అడగకూడని ప్రశ్నలు అడుగుంటే నన్ను మన్నించండి. ప్రేక్షకులకు కొంత మిమ్మల్ని పరిచయం చేయాలన్న ఉత్సాహంలో అడిగాను. ఒకటి,
2, మీలాంటి వాళ్ళు టైం ఇవ్వడమే గొప్ప. కాబట్టి మిమ్మల్ని సంప్రదాయ రీతిలో సన్మానించడానికి అనుమతించండి. అద్భుతం, అద్భుతం. అలాగే వ్యాసుడి శివపురాణానికి మా నాన్న రాసిన అనువాదం తెలుగు టిటిడి ప్రింట్ అయింది. ఈ పుస్తకం మీకు ఇచ్చి తప్పగా మీరు సమయం కేటాయించినందుకు ఒక సెలవుతో మిమ్మల్ని సన్మానించాలని అనుకుంటున్నాను. మీలోని పాండిత్యం చూశాకే మిమ్మల్ని నేను చాలా క్లోజ్ ఫ్రెండ్గా నేను యాక్సెప్ట్ చేశాను. సాధారణంగా బిజినెస్లో ఉండేవాళ్ళు ఇంత శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉండరు. మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ చాలా ఉంది సార్. మీరు కూడా పండితులే ప్లీజ్. దాదాపు 10 ఏళ్లుగా మీ సంగీతం వీడియోలు వింటున్నాను. కొన్ని అయితే దాన్ని ఏమంటారు, 100 సార్లు విన్నవి కూడా ఉన్నాయి. లూప్లో వాటిని వర్ణించేంత, విశ్లేషించేంత, లేక దాంట్లో శాస్త్రీయతను చెప్పేంత శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ కొన్ని వేల మంది, కోట్ల మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఇలాగే మీరు కలకాలం వీణ వాదన ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని, భారతీయ సంగీతాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తూ ఇంకా మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమం. మరో విశిష్టమైన అతిథితో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.